జగద్గురు పితామహ పత్రిజీ గురువుగారికి, స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు. గురువుగారికి గురువైన సదానంద యోగీశ్వర్ మహారాజుకు ఆత్మ ప్రణామాలు. పరమ గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి హాజరైనటువంటి దేవతా దేవుళ్ళందరికీ, ఆత్మీయులందరికీ ఆత్మ ప్రణామాలు. మేడం ఇప్పుడు సుబ్బరత్న మేడం మాట్లాడతారు. ఇక్కడ విచ్చేసినటువంటి ధ్యానులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. నాకు ఈ జ్ఞానాన్ని, ఈ ధ్యానాన్ని ప్రసాదించిన మన గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి శతకోటి వందనములు. సకల దేవీ దేవతలకు, పరమ గురు మండలికి, భూలోక ఊర్ధలోక మాస్టర్స్ అందరికీ, నక్షత్ర మిత్రులకు, ఏంజల్స్కు, ప్రకృతి మాతకు నమస్కరించుకుంటూ ఉన్నాను. మనము డిసెంబర్ 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని జయప్రదం గావించుకున్నాం. అద్భుతంగా అక్కడ ఏర్పాట్లన్నీ చక్కగా జరిగినాయి. అన్నప్రసాదమైతేనే, ధ్యాన కార్యక్రమాలైతేనే, సద్గురువుల ఉపన్యాసాలైతేనే, సాంస్కృతిక కార్యక్రమాలైతేనే అన్నీ అద్భుతంగా అమోఘంగా జరిగినాయి. అక్కడ ప్రత్యక్షంగా కొన్ని వేల మంది వీక్షించారు. పరోక్షంగా కూడా కొన్ని వేల మంది టీవీలలో, సెల్లుల్లో, యూట్యూబ్లో వీక్షించి ఆనందించారు. 2025 ఆంగ్ల సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026వ సంవత్సరానికి మనం స్వాగతం చెప్పుకుంటున్నాం. 2025 సంవత్సరంలో మనము జీవించిన విధానంలో సంతోషానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, వైఫల్యాలు ఏమైనా ఉంటే వాటిని ఈ 26వ సంవత్సరంలో సరిచేసుకొని మనము ముందుకు ఈ జీవితాన్ని సాగించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. మనకు సర్వవేళలా, సర్వావస్థలలోనూ మన గురువుగారు మనకు తోడ్పాటును అందిస్తూ ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆయన ఎంతో తాపత్రయపడి బుద్ధలోకాల నుంచి మనకు ఆ జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు. మన ప్రయత్నంతో మనం ఆయన చూపినటువంటి ఆనాపానసతి ధ్యానాన్ని మనం చేస్తూ ఆ మార్గంలో మనం నడుచుకుంటూ మన జీవితాలను పండించుకోవాలి. మానవ జన్మ మనకు ఊరికే రాలే. ఎన్నో ఒడిదుడుకులతో ఖనిజ సామ్రాజ్యం నుంచి వృక్ష సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యం నుంచి జంతు సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యం నుంచి ఒక పూర్ణాత్మల ద్వారా మనము ఈ భూమి మీదకి వచ్చామన్నమాట. మొట్టమొదట పూర్ణాత్మల నుంచి వచ్చినప్పుడు గుణాలను మాత్రమే ఆధారంగా చేసుకొని ఈ భూమి మీదకి వచ్చాం. అవే త్రిగుణాలు: తమోగుణం, రజోగుణం, సత్వగుణం అన్నమాట. ఈ గుణాల ద్వారానే మనం ఈ భూమి మీదకి ఏతొచ్చాం. మరలా మన చేష్టలతో, మన కర్మలతో కర్మఫలాన్ని తీసుకుంటూ, ఆ కర్మఫలము ప్లస్ మన యొక్క గుణాలు ఆధారంగా అనేక జన్మలు తీసుకుంటూ వచ్చాం. మొదట తమోగుణ జన్మల్లోనూ ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, రజోగుణ జన్మల్లోనూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, సాత్విక
గుణాల్లో కూడా మనము ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన వైపుకు ఒక గురువుగారి ద్వారా మన మానవ జీవితం మళ్ళుతుంది. అదేవిధంగా మన పూర్వజన్మ సుకృతం అనుకొని ఆ సుకృతం ప్రకారంగానే మనకు బ్రహ్మర్షి పత్రి గారు ఆ యొక్క గురువు యొక్క సాంగత్యంలో మన జీవితాలను పండించుకోవడానికి నిజంగా మనము ఎంతో అదృష్టం చేసినటువంటి వాళ్ళమవుతామన్నమాట. ఈ మనోజన్మలో ప్రతి జన్మలోనూ ఎప్పుడూ సుఖాలే ఉండవు, అట్లాని ఎప్పుడూ దుఃఖాలు ఉండవు. అయితే ఒక్క జన్మలో సుఖాలు దుఃఖాలు రెండు మేళవించినట్లు అనుభవించి తీరాల్సిందే. పూర్తి దుఃఖమయంగా ఉంటే కూడా ఆ జన్మ భరించడానికి చాలా కష్టంగా ఉంటుంది. పూర్తి సుఖమయంగా ఉంటే కూడా ఆ జన్మలో మనం ఏమీ నేర్చుకోలేమన్నమాట. అందువలన సుఖ దుఃఖాల మేళవింపుతోనే మన యొక్క జీవితాలు మనకు మొదలవుతాయన్నమాట. సుఖాలు వచ్చినప్పుడేమో మనం పొంగిపోతూ ఉంటామన్నమాట. దుఃఖాలు వచ్చినప్పుడు మాత్రం అయ్యో నాకు ఈ దుఃఖం కలిగిందే, నాకు ఈ జబ్బు కలిగిందే, నాకు ఈ బాధ లభించిందే, వీటిని నేను ఎలా తట్టుకోవాలా అని చెప్పి చాలా బాధపడతాం. అయితే అవి మనకు పరీక్షల లాంటివి. పరీక్ష పేపర్లు ఇస్తే ఆ పరీక్ష పేపర్కు మనం జవాబులు రాయాల్సి వస్తుందన్నమాట. ఆ జవాబులు రాయడమే దుఃఖాన్ని, కష్టాన్ని, బాధలను అన్నిటినీ మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట. వాటిని ఎదుర్కొని ఆ యొక్క సమస్యల నుంచి మనం బయటపడితే ఆ యొక్క ప్రశ్న పేపర్ను పూర్తిగా చేసినట్టు. పోనీ వాటికి సంతృప్తి అయిపోతామా? మళ్ళా ఇంకొక సమస్య. అంటే ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడల్లా ఒక్కొక్క అనుభవం మనకు ఎదురవుతుంటుందన్నమాట. ఆ అనుభవం వలన మనకేమవుతుంది? అనుభవాలు జరుగుతాయి. ఆ అనుభవాలు ఏమవుతాయి? అనుభూతిని ఇస్తుందన్నమాట. ఆ అనుభూతి మన బుద్ధిలో చేరిపోతూ ఉంటుంది. ఆ విధంగా మానవుని యొక్క బుద్ధి మాత్రం అనేక జన్మల యొక్క సారాంశం. అది అలాగే కంటిన్యూ అవుతూ వస్తుందన్నమాట. అయితే ఈ యొక్క అనుభవాలు ఇవన్నీ దేని సహాయంతో మనం చేసుకుంటాము? మనసు యొక్క సహాయంతో. ఆ మనసు ఏం చేస్తుంది? మన యొక్క ఇంద్రియాల నుంచి ఆ ఇంద్రియాలను ప్రేరేపించి వాటి ద్వారా కర్మలు చేయిస్తూ వాటి ద్వారా అనుభవాలు సంపాదిస్తుందన్నమాట. అంటే మనసు మాత్రము ఒక్క జన్మకే సంబంధం. జన్మ మారిందంటే మనసు ఖతమైపోతుంది. బుద్ధి మాత్రము అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా సత్వగుణ ప్రధానులైనప్పుడు ఈ బుద్ధి కూడా కొంచెంగా పరిపక్వత అవుతూ వస్తూ ఉంటుంది. అప్పుడు మానవ జన్మకు మొదలవుతుంది. ఏంటి ఈ యొక్క జన్మ? పుట్టడం చావడం, పుట్టడము చావడము, ఇదేనా మన బ్రతుకు? దీనికి ఫుల్ స్టాప్ లేదా? ఎప్పుడైతే ఇటువంటి ప్రశ్నలు మనలో మొదలవుతాయో ఆ ప్రశ్నలకు జవాబులు వెతుకులాట ప్రారంభిస్తామో అప్పుడు మనకు గురువు తటస్థపడతాడు. గురువు రెడీగా ఉంటాడు, శిష్యుడు రెడీగా ఉండాలి కదా. శిష్యుడు రెడీగా ఉన్నప్పుడు అప్పుడు గురువు మనకు తటస్థపడతాడన్నమాట. ఆ గురువు యొక్క మార్గదర్శనంలో మనం ప్రయాణించాము అంటే మనము మెల్లిమెల్లిగా మన యొక్క లక్ష్యం వైపుకు. మన లక్ష్యం ఏమి? జన్మరాహిత్యం, దుఃఖరాహిత్యం. మొదట దుఃఖరాహిత్యం నుంచి జన్మరాహిత్యానికి వైపు ప్రయాణం చేస్తూ ఉంటామన్నమాట.
ఈ విధంగా మానవ జన్మను పూర్తిగా పండించుకున్న తరువాతనే పూర్ణాత్మస్థాయికి ఎదుగుతాం. పోనీ అంతటితో ఆగుతుందా? కాదు కాదు. పూర్ణాత్మ నుంచి మళ్ళా మహాత్మలుగా మారాల, మళ్ళా బ్రహ్మాత్మలుగా మారాల, మళ్ళా విశ్వాత్మలుగా మారాల. ఈ విధంగా మన ప్రయాణం సాగుతూ 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 ఉంటుందన్నమాట. మనకు ఈ జన్మలు కూడా ఎలా వస్తూ ఉంటాయంటే కర్మల వలన. కర్మలు ఎలా ఏర్పడతాయి అంటే మొదట మనలో సంకల్పం ఏర్పడుతుందన్నమాట. మొట్టమొదట మనలో సంకల్పాలు వస్తాయి. నేను ఇది చేయాలా, ఇది చూడాలా, ఈ కార్యక్రమం చేపట్టాలా, ఇట్లా సంకల్పాలు వస్తాయి. ఆ సంకల్పాలు ఏమిగా మారుతాయి? మాటగా మారుతాయి. సంకల్పాలు ఏమవుతాయి? సంకల్పాలు లోపల మౌనంగా ఉంటాయి అన్నమాట. అవి మాట రూపంలో బయటకు వస్తాయి అన్నమాట. ఆ మాటలు ఏమవుతాయి? మన యొక్క కర్మకు దారి తీస్తాయి. మన యొక్క ఆ మాట నోటి నుంచి వచ్చేది, అదే మన గురువుగారు చెప్తారు, నోటిలోకి పోయే దానితో మనకి ఏ ప్రమాదము లేదు, నోటిలో నుంచి బయటకు వచ్చేదానితోనే మనకు ప్రమాదము. మంచైనా నోట్లో నుంచి బయటకు వచ్చేదాంతోనే, చెడ్డైనా మా నోట్లో నుంచి బయటకు వచ్చేదాంతోనే అన్నమాట. ఆ మాట మంచిగా వచ్చింది అంటే అందరితోనూ సహవాసం చేస్తాం, అందరితో స్నేహభావంలో ఉంటాము. తర్వాత విశ్వప్రేమకు బీజం వేసుకుంటామన్నమాట. అదే నోటి నుంచి చెడు మాటగా వచ్చే కర్మలు ముట్టుకట్టుకుంటాం, అందరినీ దూరం చేసుకుంటామన్నమాట. మనం శత్రువుగా తయారవుతాం. ప్రకృతిలో మనము ఏమాత్రము సహకారం లేని వాళ్ళగా తయారవుతామన్నమాట. కాబట్టి సంకల్పము మాటగా మారుతుంది, ఆ మాట కర్మగా మారుతుంది. ఆ కర్మలు మన యొక్క శీలం, అదే క్యారెక్టర్గా తయారవుతాయి అన్నమాట. ఆ క్యారెక్టరు, ఆ శీలాన్ని బట్టే నెక్స్ట్ జన్మ నిర్ణయించబడుతుంది. నెక్స్ట్ జన్మ నిర్ణయించబడుతుంది. కాబట్టి చూడండి, మన జన్మలను మనమే తయారు చేసుకుంటూ వస్తున్నాం. దీని ద్వారా మన సంకల్పాల యొక్క ప్రభావంతో. కాబట్టి ఎప్పుడూ కూడా మనం కల్పించుకుంటే ఆ సంకల్పాలు చాలా ఆచి తూచి పెట్టుకునేటట్లుగా ఉండాలి. మన యొక్క సంకల్పాలకు ఎంతో బలం ఉంటుందన్నమాట. ఆ సంకల్పాన్ని మనం పండించుకోవాలంటే మనం ఎంతో శక్తిని ఉపయోగించుకోవాలి. ఆ శక్తి మనకు ఎలా వస్తుంది? ఊరికే వస్తుందా? మనం సంపాదించుకోవాలా, మనం కూడబెట్టుకోవాలన్నమాట ఆ శక్తిని. కాబట్టి ఆ సంకల్పాలు మాటలుగా, కర్మలుగా, మన యొక్క శీలంగా మంచిగా మార్పు చెందాలి అంటే మనకు అనేక మార్గదర్శకాలు ఆ యొక్క విశ్వ చైతన్యమే మనకు ఏర్పాటు చేసింది. దేని రూపంలో ఏర్పాటు చేసింది? వేదాల రూపంలో. మానవుడు ఎలా ఉండాలా, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఎటువంటి బ్రతుకుదెరువు చూసుకోవాలా, మొత్తం అంతా కూడా ఆ వేదాలలో నిక్షిప్తమై ఉన్నాయి. అయితే ఆ వేదాలను మనము చదివి అర్థం చేసుకోగల స్థాయిలో ఉన్నామా ఈ కలియుగంలో? లేదు. ఎందుకు? కలి ప్రభావం వలన చెడు గుణాలకు ఎక్కువ ప్రాబల్యంగా ఉందన్నమాట. అటువంటి పరిస్థితులలో ఆ మహా వాక్యాలను మనము చదివి అర్థం చేసుకునే స్థితిలో లేకుండా ఉన్నాం. అందుకని చెప్పే మన మహర్షులు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క వేదాలలో ఉండే సారాంశాన్ని వేదాంగాలుగా, బ్రహ్మసూత్రాలుగా మలిచి మనకు అందించారు. అయితే వాటిని కూడా మనం అందుకునే స్థాయిలో లేకుండా ఉన్నాం.
దానికి ఇంకా కథల రూపంలో, ఇతిహాసాల రూపంలో, పురాణాల రూపంలో మనకు అందిస్తూ వచ్చారు. అవే మహాభారతం, రామాయణం, భాగవతం. ఇవన్నీ కూడా ఆ వేదాల సారాన్ని కాచి వడపోచి కథల రూపంలో మనకు అందివ్వబడ్డాయన్నమాట. అయితే అవి కూడా మనం ఏం చేస్తున్నాము, ఈ చెవులో విని ఆహా ఎంత బాగుంది, ఆ రాముడు చాలా గొప్పోడప్ప, ఆయనకు సరిపోయింది మనకేడ సరిపోతుంది, ఆయనకు సరిపోయింది మనకెందుకు సరిపోదు, ఆయన మానవుడుగా పుట్టాడు కదా, మనం మానవులుగా పుట్టాం కదా, ఆయన సాధన చేసుకొని సంపాదించుకునేది మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం. అయితే ఆ ప్రవర్తన, ఆ నియమావళి వాటిని మనము ఆచరణలో పెట్టుకోవాలి. అది కూడా మనం చేయలేకపోయినాం. అందుకే మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు రాబోయేటటువంటి కలికాలంలో మనుషులకు అతి సులభంగా ఉండేటటువంటి, అర్థమయ్యేటటువంటి, ఆచరణకు యోగ్యమైనటువంటి విధంగా అందించాలని మాకు గీతామృతాన్ని మనకు అందించారు. చూడండి, ప్రపంచంలో మానవులు జన్మదినాలు జరుపుకుంటారు. మహాత్ములు వాళ్ళు చనిపోయినా కూడా జరుపుకుంటాం. పుస్తకాలకు జన్మదినాలు ఏడాలేవు. ఒక్క భారతదేశంలో భగవద్గీతకు తప్ప, ఆ భగవద్గీతకు తప్ప జన్మదినం అనేది దేనికి లేదు. అప్పటికి ఒక పుస్తకానికి జన్మదినం జరుపుకుంటున్నాము అంటే ఆ కృష్ణ పరమాత్ముడు ఏ చైతన్య స్థాయిలో మనకు ఆ గీతను అందించాడో చూడండి. ఎప్పుడైనా కూడా ఆ పుస్తకం యొక్క జీవితం ప్రాచుర్యం ఎలా ఉంటుందంటే, ఆ పుస్తకాన్ని అందించినటువంటి రచయిత యొక్క ఆదర్శం, ఆ రచయిత యొక్క చైతన్యం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కొన్ని పుస్తకాలన్నీ మరుగున పడిపోయి ఉంటాయి. అయితే ఈ పుస్తకం ఏమాత్రమూ మరుగున పడిపోకోకుండా మనకి ఈరోజు కూడా సజీవ గ్రంథంగా ఉంది. ప్రపంచ స్థాయి గ్రంథం అన్నమాట. అది ప్రపంచ స్థాయి గ్రంథం. ఈ గ్రంథం యొక్క ప్రభావముతోనే మన గురువుగారి యొక్క దూరదృష్టి సంకల్పముతో డిసెంబర్ 21వ తారీఖు మనకు మెడిటేషన్ డేగా మన భారతదేశంపై ఒకటే ప్రకటించలే, ప్రపంచానికి సంబంధించిన ఒక సంస్థ ఉంది, యుఎన్ఓ. ఆ సంస్థ ప్రకటించిందన్నమాట మెడిటేషన్ డేగా. ఎందుకు? ఆ యొక్క మెడిటేషన్ చేసేదాని వల్ల అంట, ఆ ధ్యానం చేసేదాని వలన మనసును మనము స్వాధీనపరుచుకోవచ్చు. ఆ మనసును మచ్చిక చేసుకోవడానికి, స్వాధీనపరుచుకోవడానికి వేరే ఏ యంత్ర సాధన లేదు, వేరే ఏ మార్గము లేదు. ఏ వ్యక్తి దానిని ఫిజికల్గా మరమ్మత్తు చేయలేడు. ఎవరికి వారే, ఎవరంతకు వారే ఆ యొక్క మనసును మరమ్మతు చేసుకోవాలి. ఇదంతా కూడా మనకు ఆ గీతామృతంలో బోధించాడన్నమాట. అది చూడండి ఎంత యాదృచ్ఛికంగా మనకు అక్కడ జరిగిందో. యుద్ధం కోసం కౌరవులు పాండవులు అంతా సమాయత్తమై తీరా యుద్ధానికి స్థిరపడి కలయబడేటప్పుడు అర్జునుడికి దుఃఖం వచ్చేస్తుంది. అంతకుముందు తెలుదా కౌరవులు ఎవరు, పాండవులు ఎవరు, భీష్ముడు ఎవరు, ద్రోణుడు ఎవరు తెలుదా? ఆయనకు తెలుసు కదా. అరే యుద్ధం చేసే వాళ్ళతోనే కదా మనం చేయాల్సింది తెలుసు కదా. అయితే తీరా ఆ యొక్క కార్యక్రమం, ఆ యుద్ధము మొదలు పెట్టే సమయంలో ఆయనకు దుఃఖం ముంచుకొచ్చేసింది అన్నమాట. ఇదంతా కాకతాళీయం. ఆయనకు దుఃఖం ముంచుకొచ్చింది మన కోసరం.
ఆయన కోసం కాదు, ప్రపంచ మానవాళి యొక్క బాగు కోసం అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క వేదాల సారం, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు ఇవి ఏవి మనుషులు అందుకోలేకోకుండా పోతా ఉన్నారే. ఈ జ్ఞానాన్ని ఏదో విధంగా రాబోయేటటువంటి కలియుగంలో మానవులు ఇంకా మాయలో పడిపోతుంటారు కదా, వాళ్ళకు అందించాలనే ఒక విశ్వ సంకల్పముతో ఆ యొక్క విశ్వ చైతన్యమే ఆ కృష్ణ పరబ్రహ్మ స్వరూపమై అర్జునుని ద్వారా మనకు అందింపబడింది. ఈ జ్ఞానం మనం అందుకుంటున్నామంటే మనమంతా కూడా అర్జునున్నట్లే మోహావేశంలో పొర్లాడుతూ ఉన్నట్లే కాదా? మోహావేశాలు ఉండడం లేదా? బంధాలు మనకు బంధించడం లేదా? ఉండాలి. అతడు సునాయాసంగా 4 భాగాలలో విభజించాడు. ఎందుకంటే నేను మరీ ఎక్కువగా పూర్తి భగవద్గీతను తెలియచెప్పే అంత సాహసం నా దగ్గర లేదు. ఏదో గురువుల ద్వారా వేరే పెద్ద పెద్ద ప్రముఖుల యొక్క ఉపన్యాసాల ద్వారా ఒక 3-4 విషయాలు తెలుసుకోన్నాను అన్నమాట. ఆ 4 విషయాలు మీ ముందర పెట్టడానికి నేను సాహసం చేస్తున్నా. అంతేకాని నాకు ఈ గీత గురించి విస్తారమైనటువంటి నాలెడ్జ్ ఏమీ నాకు లేదు. కాబట్టి ఏమైనా తప్పులుంటే క్షమించండి. శ్రీకృష్ణ పరమాత్ముడు 4 విభాగాలుగా గీతను బోధించాడు. ఏవేవి? కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, రాజయోగం. ఆ రాజయోగాన్నే ధ్యానయోగం అంటాం. ఫస్ట్ కర్మయోగమే తీసుకున్నారు ఆయన. ధ్యానయోగం ఎందుకు తీసుకోకూడదు? జ్ఞానయోగం ఎందుకు తీసుకోకూడదు? తీసుకోలే. ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో ఉంటారు మానవుడు. ఆ మానవుడుకు తానంటూ ఏమిటి అవన్నీ వివరించే తరువాతనే మిగతా స్థాయి చెప్పాలి. 1వ తరగతి పిల్లవానికి 10వ తరగతి పిల్లవాని సిలబస్ చెప్తే అర్థం కాదు కదా. అందుకని మొట్టమొదట కర్మయోగాన్నే మొదలుపెట్టాడు. ఎందుకంటే మానవుడే కాదు, సృష్టిలో ఏ ఒక్క ప్రాణైనా కర్మ చేస్తూనే ఉండాలి. కర్మ చెయ్యకోకుండా ఉండడానికి వీలు లేదుగాక లేదు. ప్రతి ఒక్కరూ, ప్రతి ప్రాణి కూడా, మానవుడే కాదు ప్రతి జీవి, చీమ మొదలుకొని దోమ మొదలుకొని చలనం లేకోకుండా ఉంటుందా? ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందన్నమాట. అట్లా అయితే జంతు సామ్రాజ్యము వరకు కర్మకు ప్రతిఫలము అంటూ, ఆ కర్మ యొక్క ఫలము అంటూ లేదు. ఒక్క మానవునికి మాత్రమే ఆ యొక్క కర్మ ఫలం వస్తుంది. ఎందుకు అట్లా వస్తుంది అంటే, సృష్టిలో ఏ ప్రాణి కూడా మానవుడు తప్ప సృష్టి నియమాలకు అనుసరించే నడుస్తుంది. ఒక్క ఇంచు కూడా సృష్టి నియమాలను అతిక్రమించి నడవదు. కాబట్టి దానికి కర్మ యొక్క ఫలాలు ఉంటాం. దాని యొక్క విద్యుక్త ధర్మం అంతే. దానికి ఏ గుణమైతే ఆపాదించబడిందో ఆ గుణం ప్రకారంగానే అది జరిపించుకుంటుంది, ఆ ప్రకారంగానే నడుచుకుంటుంది. దాని యొక్క ఆహార పదార్థాలు, ఆహారపు అలవాట్లు కూడా ఆ సృష్టి నియమం ప్రకారంగానే జరుగుతూ ఉంటుంది. అయితే మానవునికి మాత్రం అతడికి నియమించినటువంటి నియమాలు ఉల్లంఘన జరిగిందన్నమాట. ఎందుకు? సృష్టిలో ఏ ప్రాణికి లేనటువంటిది ఫ్రీ విల్, స్వేచ్ఛ మానవునికి ఇచ్చారు. ఒక్కసారి పూర్ణాత్మ నుంచి మానవుడుగా ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత వాని యొక్క అభిప్రాయాలలో కానీ, వాని యొక్క ప్రవర్తనలో కానీ, ఏమిట్లో కానీ మనల్ని సృష్టించిన పూర్ణాత్మ కూడా వేలు పెట్టదు. ఏమాత్రం వేలు పెట్టదు. నువ్వు ఇట్లా నడుచుకో, నువ్వు అట్లా నడుచుకొని డామినేట్ చేయదన్నమాట. అది
మానవుని యొక్క ఇచ్చ మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట. అది మానవుడికి ఇచ్చిన వరం. ఆ వరాన్ని ఏం చేస్తున్నాడు, తన ఇచ్చ నాకు ఉంది కాబట్టి అని చెప్పి సృష్టికి విరుద్ధంగా, ప్రకృతికి విరుద్ధంగా నడుచుకుంటున్నాడు. అందువల్లనే మనకు ఈ కర్మ ఫలాలు అనేది మనకు తోడ్పడతా వస్తున్నాయన్నమాట. ఈ కర్మ ఫలాల నుంచినే జన్మ జన్మ కర్మ, జన్మ కర్మ అంతే, తప్పించుకోలేకోకుండా ఒక ఊబిలో పడినట్లు పడినాం. ఈ ఊబిలో నుంచి బయటకు పడడానికి ఈ యొక్క 4 మార్గాలను మనకు ఈ యొక్క కృష్ణ భగవానుడు ఇచ్చాడన్నమాట. మరి కర్మలు చేస్తాండము, మళ్ళా ఫలితాలు వస్తాయి, జన్మ వస్తూ ఉంది. దీనికి మార్గం లేదా తప్పించుకోవడానికి అని ఆ కర్మ గురించి అన్నీ మనకు చాలా బోధలు చేశారన్నమాట. కర్మ గురించి, ఆ కర్మ ప్రకారంగా మానవుడు ఎట్లా చేస్తున్నాడు, మానవుని యొక్క జన్మ ఎట్లా జరిగింది, సాంఖ్యయోగంలో మనకు వస్తాయి. 25 తత్వాలతో మానవుడు తయారైనాడు. 25 తత్వాలతో ఒక్కటి వచ్చే పరబ్రహ్మ, మిగతా వచ్చే ప్రకృతి వచ్చి 24 తత్వాలతో తయారైనాడు. దీనిని సాంఖ్యయోగము అని చెప్పేసి మనకు ఆ కపిల మహర్షి తన జీవితమంతా తపస్సు చేసి ఆ యొక్క యోగ మార్గాన్ని కనుక్కొని ఒక పుస్తకంగా మనకు ఇచ్చాడు, ఒక గ్రంథంగా ఇచ్చాడు అన్నమాట సాంఖ్యయోగముని. అంతటి గొప్ప సారాన్ని, అంటే ఆ మహర్షి యొక్క జీవిత సారమంతా ఆ యొక్క సాంఖ్యయోగ శాస్త్రం అన్నమాట. దానిని కృష్ణ పరమాత్ముడు సాంఖ్యయోగం అనే ఒక అధ్యాయంలో అతి సులభంగా మానవులకు వివరించాడు. మానవ జన్మ ఏ విధంగా తయారవుతుంది, 24 ప్రకృతి శక్తులతో, 3 తొడుగులతో, భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ 3 తొడుగులతో 24 తత్వాలతో తయారయ్యి అది సజీవంగా పనిచేయాలి అంటే ఆ యొక్క చైతన్యం, ఆ చైతన్యం అనేటటువంటి ఒక చిన్న ముక్క ఈ యొక్క శరీరంలోకి పెట్టబడింది. దీని ద్వారా మానవుడు తయారైనాడు అని చెప్పేసి సాంఖ్యయోగంలో అతి సులభంగా మనకు చెప్పాడన్నమాట, అర్థం చేసుకోవడానికి అన్నమాట. సరే, కర్మలు చేస్తూనే ఉంటాం, కర్మ ఫలితాలు వస్తూనే ఉంటాయి మనకి. కర్మ ఫలితాలు వస్తూ ఉంటాయి, దానివలన మంచి కర్మలకు మంచి సుఖాలు భోగాలు, చెడు కర్మలకు బాధలు దుఃఖాలు రోగాలు ఇలాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి. మరి దీనికి మనం ఎలా పురులు స్టాప్ పెట్టాలా అనేదానికి భగవంతుడు ఏం చెప్పినాడంటే, ఈ యొక్క మొదటి భాగం, మొదటి పార్టులో ఈ యొక్క కర్మయోగంలో సాధ్యమైనంత వరకు మనిషి అంటే ఏమి అనేదంతా కూడా, మనిషి అంటే ఏమి, అతడు ఎలా కర్మలు చేయాలి అనేదంతా వివరించినాడు కదా. అందువలన ఈ కర్మ ఇంకా నాకొద్దు స్వామి, నాకు ఈ జన్మ ఇంక అవసరం లేదు, జన్మ లేకోకుండా జన్మ రాహిత్యం కావాలి అని కోరుకుండే ముక్తి కావాలి అనే మానవునికి ఏం చెప్పాడు, నెక్స్ట్ నువ్వు ఎలా చేయాలంటే దానికి భక్తి యోగం చెప్పాడు. నెక్స్ట్ కర్మయోగం నుంచి కర్మని ఎలా తప్పించుకోవాలనేది భక్తి యోగంలో చెప్పాడు. భక్తి అంటే పూజాస్కారం కాదు, అది మొట్టమొదటి తమో గుణంలో ఉండేటటువంటి మానవులకు, ఎల్కేజీ పిల్లవానికి యూకేజీ పిల్లవానికి పలకా బలపం ఎట్లా అవసరమో ఆ విధంగా తమో గుణంలో రజోగుణాల్లో ఉండేవానికి అవి అవసరమే, అవి వానికి అవసరం. సత్వగుణంలో ఉండేవానికి అవసరం లేదు. నేను సత్వగుణానికి వచ్చినా నాకు ఆ పలకా బల్పమే కావాలంటే పట్టుకో, ఎవరు వద్దంటారు? ఎవరు వద్దంటారు? జన్మలు ఉంటాయి, నేనుండా, అంతే కదా. దానికి ఎవరు నువ్వు ఇది చెయ్యొద్దు ఇది పెట్టద్దు అని ఎవరు ఏం చెప్పరు అన్నమాట. ఎందుకు? మొట్టమొదటినే మానవునికి
ఓ, ఇచ్చేసినారు, స్వేచ్ఛ ఇచ్చేసినారు అన్నమాట. ఫ్రీ విల్ అనేది ఇచ్చేసినాడు అన్నమాట. కాబట్టి ఆ తమోగుణ జన్మలో అయిన తర్వాతనే కదా సత్వగుణే కదా జన్మరాహిత్యం కావాలి అని కోరుకుంటుండేది. అటువంటి వానికి ఈ భక్తి యోగంలో చెప్పాడు ఏమని, నువ్వు సమర్పణ చెయ్యప్ప నాయన, సమర్పణ చెయ్యి. అంటే నాకు మంచి ఫలితము నాకే కావాలంటావు, చెడు ఫలితం నాకు వద్దంటావు. అది కాదు, మంచి ఫలితాన్ని వదిలిపెట్టు, చెడు ఫలితాన్ని నువ్వు వదిలిపెట్టు, దాన్ని వదిలిపెట్టు. నేను నిమిత్త మాత్రునిగా నేను ఈ పని చేస్తున్నాను. ఆ యొక్క విశ్వపరబ్రహ్మ నాకు నా చేత ఈ పని చేపిస్తున్నాడు. ఈ యొక్క శరీరాన్ని, ఈ యొక్క వాహనాన్ని వాడుకొని సమాజానికి ఉపయోగించేటట్టు ఆయన చేస్తున్నాడు అని ఆ ఫలితాన్ని భగవంతునికి పెట్టుకొని భక్తి యోగంలో మనకు చెప్పాడు అన్నమాట. మరి ఆ భక్తి అంత త్వరగా కుదురుతుందా? ఆయనేమో చెప్పాడు మనకు, భక్తి గురించి చెప్పాడు. అంత త్వరగా కుదురుతుందా? కర్మ నుంచి మనం తప్పించుకోవడానికి కొన్ని జన్మలు పట్టింది కదా, కొన్ని వందల జన్మలు, ఏం 1 2 3 10 కాదు, కొన్ని వందల జన్మలు పట్టింది కదా. మరి ఆడ నుంచి నా సూచన ఇచ్చినాడు, నువ్వు భక్తి యోగంలోకి ఎంటర్గా ఈ కర్మ నుంచి తప్పించుకోవడానికి నీకు మార్గం ఏర్పడుతుంది అని చిన్న క్లూ ఇచ్చాడు. మరి ఆ భక్తి మార్గంలోకి ఎలా పోవాలి అనేది ఆడ కూడా మనకు ఇచ్చాడు. సరే, ఈ భక్తిని కూడా నేను పట్టుకోలేకపోతున్నాను స్వామి, నేను ఏం చేయాలా? నువ్వేమో మార్గం చూపినావు, అన్నీ అందిస్తున్నావు, పట్టుకోలేకపోతున్నంటే అప్పుడు నువ్వు జ్ఞానం సంపాదించుకో అని జ్ఞాన మార్గాన్ని ఇచ్చాడు. మూడో పార్టు జ్ఞాన మార్గం మనకు బోధించాడు అన్నమాట. ఆ జ్ఞాన మార్గంలో నీవు వెళ్ళినావంటే ఆ జ్ఞానం ద్వారా ఈ యొక్క భక్తి మార్గం, అసలైన భక్తి అంటే ఏమో నీకు తెలుస్తుంది. అసలైన భక్తి అంటే ఎట్లా తెలుస్తుంది? ఆ జ్ఞానం వలన. ఆ జ్ఞాన అది ఒక పరంజ్యోతి అన్నమాట, ఆత్మజ్యోతి. ఆ జ్యోతి, ఆ వెలుగులో నీకు అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగిపోవడానికి దారి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనకు చిమ్మ చీకటి చుట్టూ ఉంటుందనుకోండి, ఒక చిన్న కాంతి కిరణం చిక్కిందంటే మనకు ఎంతో ఆశావహంగా ఉంటుందన్నమాట. దానిని పట్టుకొని మనం ఆ యొక్క జ్ఞాన కిరణాన్ని పట్టుకొని మనం మెల్లిగా దారేదో మెల్లిమెల్లిగా కనుక్కోవచ్చు అన్నమాట. ఆ జ్ఞాన కిరణం పట్టుకోవాలన్నమాట. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలా. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి 12వ దాంట్లో ఈ జ్ఞాన మార్గం అన్నీ మనకు అవి చెప్పినాడు అన్నమాట. సరే, ఈ జ్ఞానం తెలుస్తూ ఉంది, అయితే తెలిసేది ఒకటి కాదు. తెలిసేది పుస్తకాల ద్వారా, గురువుల ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా తెలుస్తూ ఉంది అన్నమాట. అయితే ఆచరణకు రావాలి. ఆచరణకు రావాలి అంటే అప్పుడు దాన్ని మనం ఏం చేయాలా? మన జీవితంలోకి ఆ జ్ఞానాన్ని ఆహ్వానించాలి. ఆ జ్ఞానాన్ని మనం ఆహ్వానించాలా, దాన్ని అనుభూతి చెందాలా. అనుభూతి చెందాలి అంటే మనదే అయిపోవాలా, జ్ఞానం అయిపోవాలా. అది ఎట్లా అయిపోతుంది? మనం ఎలాగా అనుభూతి చెందుతాము అంటే నీ లోపలికి నీవు వెళ్ళినప్పుడు మాత్రమే దానిని అనుభూతి చెందడానికి వీలవుతుంది. లేకుంటే ఆ జ్ఞానము వీలు కాదు. ఇప్పుడు ఉదాహరణ, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను అనుకోండి, బస్ స్టాండ్లో దిగినాను. నాకు తెలిసింది ఇక్కడ పిరమిడ్ ఎక్కడుంది, ద పిరమిడ్ అంటే విజయనగర కాలనీలో ఉంది అంటారు. రోజు జరుగుతుందా? అక్కడ జనులు వస్తారంట? లేదు. మరి ప్రతిరోజు ఈ యొక్క సాంగత్యం ఎక్కడైతే దొరుకుతుందంటే ఇట్లా పరబ్రహ్మ పిరమిడ్ ఫలానా అశోక్ నగర్లో. ఎట్లా పోవాలయ్యా దానికి అంటే ఆడ దారి చెప్తారు.
ఆడ మార్గదర్శకులు ఎవరన్నా ఇప్పుడు మనకు పోలీసు వాళ్ళు మధ్యలో ఉంటారా లేదా? వాళ్ళని అడిగితే ఏమయ్యా నేను పలానా చోటికి పోవాలా, ఎక్కడ దారి అంటే చెప్తారా లేదా? ఆ దారి పట్టుకొని వస్తే నాకు సులభమవుతుంది. అదేవిధంగా మనకి సజ్జన సాంగత్యము, పుస్తక పఠనము మనము లోపలికి పోవడానికి అవి మార్గాలు అవుతాయి. అంతేకాని దానివలన మనకు ప్రత్యక్ష జ్ఞానం రాదు, పరోక్ష జ్ఞానం జరుగుతుందన్నమాట. పరోక్ష జ్ఞానం ద్వారా మనము అనుభూతి చెందలేం. ప్రత్యక్ష జ్ఞానం ద్వారానే మన అనుభూతి చెందగలుగుతాం. ఆ ప్రత్యక్ష జ్ఞానం ఎట్లా వస్తుంది? నీ లోపలికి నీవు తొంగి చూసుకోవాలి. ఆ మార్గమే మనకు బ్రహ్మర్షి పత్రి గారు అతి సులభంగా అందరికీ తెలియజెప్పాడు. మన ఈ యొక్క పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఒక గురువు గారు వచ్చారు. ఆయన ఈ యొక్క శ్వాస గురించి చెబుతూ మనిషే కాదు, భూమి మీద ప్రతి ప్రాణి విడిచేటటువంటి శ్వాస చాలా పొడవుగా ఉంది, తీసుకుంటే శ్వాస చాలా కొద్దిగా ఉంది. అంటే కొద్ది శక్తి తీసుకుంటున్నాం, చాలా వదులుతుంటాం. ఇట్లా వదిలిపెట్టి ఎక్కువ వదిలిపెట్టి మన జీవితాలకు చాలా మన యొక్క జీవితంని చిన్నగా కుదిర్చేసుకుంటుంటాం. కాబట్టి మనము విడిచేటటువంటి గాలి తక్కువ ఉండాలా, లోపలికి తీసుకుండేది ఎక్కువ ఉండాలా అన్నారు. అప్పుడు బయట నుంచి ఒక సాధకుడు అడిగారు, స్వామి మీరు గురువుగారి దగ్గర ఎన్నో సాధనలు చేసినారు కదా, మీరు చెప్పండి ఆ మార్గం. అంటే ఇది గురుముఖంగా చెప్పాలా కానీ ఆ సాధన చేపించాలా కానీ మేము బహిరంగంగా చెప్పడానికి లేదు అని. అప్పుడు మన గురువుగారి యొక్క గొప్పతనం అర్థమైపోయింది. ఆయన బట్ట బయలు చేసినాడు. నీవు అర్హుడా కాదా, నేను చెయ్యొచ్చా చేయకూడదా, నేను తగినవాడినా కాదా, లేదు, ఏమి లేదు. చిన్నపిల్లోడు మొదలుకొని పెద్దవాళ్ళు కానీ, ఏ కులస్తుడైనా కానీ, ఏ ప్రాంతమోడైనా కానీ, ఏ వయసు వాడైనా కానీ, ఏ మతం వాడైనా కానీ ముక్కు ఉన్న మానవుడు చెయ్యొచ్చు. ముక్కు ఉన్న మానవునికి ఇది అర్హత ఉంది. ముక్కు లేనివాడు ఎవడన్నా ఉంటాడా? ఎవడన్నా ఉంటాడు? ముక్కు లేనివాడు అంటే అర్థమేమి? ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమే. ఇంతవరకు ఇది రహస్యం ఎవడైతే సిద్ధంగా ఉంటాడో వానికి మాత్రమే చెప్తామని చెప్పి దాచిపెట్టబడిండేటటువంటి ఈ యొక్క సిద్ధాంతాన్ని, ఈ యొక్క రహస్యాన్ని, ఈ ముక్తి మార్గాన్ని ఈయనేం చేసినాడు? మైక్ పెట్టుకొని బహిరంగంగా వినండి అని చెప్పేసి చేసినాడు. ఎవడైతే పట్టుకుంటాడో వాడు ధనుడవుతాడు. అందరికీ చెప్పినాడు పాపం ఆయన, అందరికీ చెప్పినాడు. పట్టుకుంటే వాళ్ళు పట్టుకుంటారు, పట్టుకునే వాళ్ళు పట్టుకోలేదన్నమాట. దానికి ఎవరు పట్టుకుంటారు ఎవరు పట్టుకోరు అనేదానికి ఒక ఉదాహరణ చెప్తానన్నమాట. దానికి అర్హుడు ఉండాలా, దానికి నేను పొందాలి, ఆ జ్ఞానం పొందాలి అనేటటువంటి సాధకుడు తయారుగా ఉండాల. ఒక రాజు ఉన్నాడన్నమాట. ఆ రాజు విష్ణు భక్తుడు. ఆయన ఎప్పుడు ఆ భగవన్నామ స్మరణతోనే ఉండేవాడు. ఒకసారి ఆ విష్ణువు ఆయన ప్రత్యక్షమై కనపడతాడు. నేనా నీకేం వరం కావాలా కోరుకుంటే, స్వామి నా రాజ్యంలో ప్రజలందరూ, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నానో నా రాజ్యంలో ఉండే ప్రజలందరూ చూడాలా, అందరికీ నువ్వు దర్శనం ఇవ్వాలా అంటే, నీవు సాధన చేస్తున్నావు నువ్వు కోరంటే, లేదు స్వామి ఆ రాజ్యానికి, నా రాజ్యంలో ఉండే ప్రజలు అంతా నా బిడ్డలతో సమానం కదా, నాకు కలిగిన భాగ్యం నా బిడ్డలకు కలగాలి కదా, వాళ్ళకు కూడా కలిగించు అని చెప్తాడు. అంటే అప్పుడు సరేలే, ఫలానా రోజు ఫలానా కొండ దగ్గరికి నువ్వు రా, ఎంతమందిని పిలుచుకొస్తావో నీ ప్రజలందరినీ పిలుచుకొని రా, అందరికీ నేను దర్శనం ఇస్తా, అందరికీ మోక్షం ఇస్తా
అందరికీ మోక్షం కూడా ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు ఈ రాజు దండోరేస్తాడు. అందరూ కలిసి ప్రయాణమై పోయే రోజు వస్తుంది. మొత్తం రాజ్యమంతా ఖాళీ, చిన్న పసిబిడ్డ అందరితో పాటే ప్రయాణమవుతున్నాడు. దీనికి తట్టుకునే వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, మోడీ గారు, మా ఇంటికి రావాలి అని కోరుకుంటావు అనుకో, ఈడ నీకు ఆయన తీర్చే సమస్య ఏమైనా ఉండాలి కదా. ఆయన్ను నువ్వు స్వాగతించి ఆయనతో నువ్వు పనులు చేయించుకుంటే కెపాసిటీ నీకు ఉండాలి కదా. ఏ కెపాసిటీ లేకోకుండా మోడీ నా ఇంటికి వచ్చి నా పక్కన కూర్చోవాలా అంటే అది జరుగుతుందా? మరి మన మానవుల్లో ఉండే ఒక ప్రాంతంలో ఉండే మనిషే మన దగ్గరికి పిలుచుకోలేకపోతే ఆ యొక్క విశ్వ పరమాత్మను దర్శించుకునే శక్తి అందరికీ ఉంటుందా? దారిలో మాయతో ఒక రాగి నాణ్యాలు కుప్పగా కనపడతాయి. ప్రజలంతా ఉండలే, అరే రాగి నాణ్యాలన్నీ ఎన్ని ఉంటాయి అబ్బా, మనం ఎన్నాళ్ళు పోతే ఎంత కష్టం చేస్తే సంపాదించుకోవాలా అని చెప్పి అందరు పరిగెత్తారు. రాజు చెప్తుండరే, నాయన ఇది కాదురా, దీనికి మించిన సంపద ఉంది, ఆడికి పోదాం అని అంటే, మీరు చెప్తున్నారు కదా విష్ణు పరమాత్మ మనకు దర్శనం ఇయ్యాటికి పోతాడు, ఆయన మన కోసం వచ్చినవాడు ఉంటాడు కదా, ఇవి ఉంటాయో ఉండవో అని చెప్పి దానికి అలవాటు పడిన వాళ్ళు కొంతమంది ఈ నాణ్యాల దగ్గరకు వస్తారు. సరే ఇవెందుకులే, రాజు చెప్తున్నాడు మనం పోదామని అని ఇంకా కొంచెం దూరం పోతారు. అక్కడ వెండి నాణ్యాల కుప్ప ఒకటి కనపడుతుంది. ఆ వెండి నాణ్యాల కుప్ప కనపడే కుందికి ఇంకొంతమంది, అరే వాళ్ళు కొంచెము అదృష్టహీనులురా, ఏదో రాగి నాణ్యాలు కనపడినాయి పోయినారు, మనకు చూడు వెండి నాణ్యాలు కనపడినాయి, మనం ఆడ ఇసిపెట్టేసి వచ్చిందే మేలు, మనం ఎంతో అదృష్టవంతులని వెండి నాణ్యాల వైపుకు పరిగెత్తుతారు. పరిగెత్తితే వద్దురా నాయన, రండిరా, వద్దురా, ఇవి కాదురా మనకు కావాల్సిందని ఎంత హెచ్చరించినా, మహారాజా వస్తాం, మీ వెంటనే పరిగెత్తుకొని వస్తాం, ఇవి తీసుకొని అని చెప్పి ఇక్కడ కొంతమంది, అక్కడ రాగి నాణాల దగ్గర కొంతమంది నిలిచిపోయారు, వెండి నాణాల దగ్గర కొంతమంది నిలిచిపోయారు. ఇంకా కొంతమంది కొంచెం కలిసి రాజ పరివారంలో రాణివాసం అంతా కలిసి పోతా అన్నారు. ఇంకపోతే బంగారు కాసులన్నీ పడినాయి, కుప్పబడినాయి. ఆడిపోయే కొనికి ఇంకా కొంతమంది అందరికీ ఉండి, అబ్బా బంగారు కాసులు పడినాయి, మహారాజ్ చెప్పినాడు మనకి ఇంకా పోతే మనకు మంచి నిధి దొరుకుతుంది, ఆ భగవంతుని యొక్క నిధి, కాబట్టి ఇది మనం ఇట్లా వచ్చిందే మేలు, ఆ రాగివి ఆ వెండివి బంగారు ముందర ఏమాత్రం వెల ఉండాయి, కాబట్టి మనమే మేలు అదృష్టవంతులని బంగారు నాణ్యాల వైపుకు పోతారు. రాణివాసం ఉంది ఇంకా కొంచెం అట్లే, వాళ్ళని అందరినీ పోదామా వద్దా, ఎందుకంటే రాణి ఆస్థానంలో, రాజు ఆస్థానంలో రాణి కింద ఉండే వాళ్ళు కదా, కాబట్టి ఆయన ఏమంటాడో ఏమో నాణ్యాల దగ్గరికి పోతే అని చెప్పి అట్లా చూస్తూ ఉన్నారు. రాజు అందరినీ హెచ్చరించి ఎవరు పోవద్దు, పదాం రండి అని చెప్పి పోతా. ఇంకొక చోటు పోయే కొందికి నవరత్నాలన్నీ కుప్పబోసింటారు. ఇంకా అవి చూస్తానే ఈ రాణి వాసం అంతా దాని మీద పడుతుంది, ఆ యొక్క రత్నాల మీద వాసన పడుతుంది అన్నమాట. ఎంత హెచ్చరించినా రాజు ఒక్కడే మిగులుతాడు పాపం. ఇంకా దగ్గర వచ్చేస్తుంది, ఏది ఆ విష్ణు భగవానుడు చెప్పాడు కదా ఫలానా ప్లేస్ అని, ఆ ప్లేస్ దగ్గరికి రాజు ఒక్కడు, ఏమైనా నీ ప్రయోజనం ఏంటే స్వామి ఇట్లా పోయినంటే, అదేరా జన్మజన్మల ఆ యొక్క ఆశలు కోరికలు ఆ బంధాలు వదిలించుకోవాలా, ఆ వదిలించుకున్న తరువాతనే నా వైపుకు వస్తారు, లేకపోతే రారు అని చెప్పి చెప్తారు. అదేవిధంగా ఈ జ్ఞాన మార్గాన్ని అర్థం చేసుకొని అనుభూతి చెందడానికి ఆయన ఏం చెప్పినాడు కృష్ణ పరమాత్ముడు, రాజమార్గం, అదే రాజగుహ్య రాజ యోగం అని చెప్పి మనకు అసలు మీరు బాగా పఠనం చేస్తున్నారు ఈ సారు యొక్క మహత్యంతో, ఆ భగవద్గీతను అంతా బాగా వడపోట పోసి పడుతున్నారు అన్నమాట. అది పత్రి గారి యొక్క భగవద్గీతను
ఆటికి వచ్చే కొనికి ఆ యొక్క ధ్యాన యోగం, రాజయోగం అంటే ధ్యాన యోగం, ఆ ధ్యాన యోగము ద్వారా ఈ జ్ఞాన యోగాన్ని అనుభూతి చెందచ్చు. ఎప్పుడైతే ఈ అనుభూతి చెందుతామో అప్పుడు భక్తి అనేది పక్వమవుతుంది. భక్తి అనేది పక్వమైపోతుంది. ఆ పక్వమైన భక్తి ఏమి చేస్తుంది? నిష్కామ కర్మ వైపుకు. కర్మలు చేస్తూ ఉంటాము, దాని ఫలితం ఆశించం. నువ్వు కర్మలు చేస్తున్నావు, ఫలితం ఆశించద్దు అంటే అది కాదు, అది కుదరదు. ఆ ఫలితం ఆశించుకోకుండా పోవాలంటే భక్తి మార్గం చూడాలా. ఆ భక్తి మార్గంలో భక్తి నీకు వంటపట్టాలంటే జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించాలా. ఆ జ్ఞానము నీకు తెలిసిన తరువాత అది నీకు అనుభూతి చెందాలి అంటే రాజమార్గం వైపుకు తొంగి చూడాలా. ఆ రాజమార్గము అదే మన గురువు గారు మనకి ఇచ్చినటువంటి ఆనాపానసతి ధ్యానము. ఆ ఆనాపానసతి ధ్యానాన్ని మనం పట్టుకుంటే మన లోపలికి మనం వెళ్ళొచ్చు. ఆయన ఏమంటున్నాడు? నేను గురువు కాదు అంటాడు. మరి ఇంత ముక్తి మార్గం చూపించేవాడు గురువు కదా? కాదు, నేను గురువు కాదు. నీ గురువు నీ దగ్గరే ఉన్నాడు, నీ శ్వాసే నీ గురువు. నిన్ను లోపలికి తీసుకుపోయేది అదే కదా. నేనేమన్నా తీసుకుపోతానా? నేను మార్గం చూపించాను, మార్గదర్శకుడిని అంటాడే. చూడండి, ఆ గొప్పతనం అనేది పురాణ పురుషులకు అలాగా ఉంటుందన్నమాట. మార్గం చూపించాడు. నీ గురువు నీ దగ్గర ఉన్నాడు, నీ గురువును నువ్వు ఆశ్రయించు, నీకు ముక్తి మార్గం కలుగుతుంది అని చెప్పి మనకు ఈ విధంగా కృష్ణ భగవానుడు 4 విభాగాలు చేసి చెప్పాడన్నమాట. ఆ మొత్తం దాన్ని పట్టుకుంటే మనము ముందుకు పోవచ్చు అన్నమాట. అయితే దీనిని కూడా పట్టుకోలేకోకుండా ఉన్నాం. ఆ భగవానుడు చెప్పిండే మార్గాన్ని కూడా మనము అనుసరించలేకుండా ఉండం. దానికి మనకు బుద్ధ భగవానుడు 8 సూత్రాలు చెప్పాడు. 8 సూత్రాలు మనకు చెప్పాడనమాట. ఆ ప్రకారంగా మీరు ఆచరించండి, చాలు, మీ జన్మ ధన్యమైపోతుంది అని. ఆ 8 మార్గాలు ఏవో నెక్స్ట్ సెక్షన్లో తెచ్చుకుందాం. ఎందుకంటే మనకు టైము మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ తెచ్చుకుందాం. ఈ యొక్క గీత దీంట్లో నా యొక్క అనుభవం ఒక్కటి చెప్తాను నేను. అది చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఈ గీత జయంతి మన జరిగింది కదా, అప్పుడు ఎవరో ఒక ప్లే లిస్ట్ పెట్టినారన్నమాట. గీత 18 అధ్యాయాలు. అది ఎక్కువసేపు ఏం లేదు. ముఖ్యమైనటువంటి మన గురువుగారు ఎట్లా ముఖ్యమైన శ్లోకాలు ఒక గ్రంథ రూపంలో మనకి ఇచ్చినారో అట్లా ఒక్కొక్క అధ్యాయము 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఎక్కువ శ్లోకాలు ఉండేది ఒక 25 నిమిషాలు అట్లా ఉందన్నమాట. మా అమ్మాయి నాకు ప్లేలిస్ట్ పంపించా. నేనేం చేసిన అదే పనిగా కూర్చోకుండా నేను పొద్దున్నే కూరగాయలు అవి జరుపుకుంటా ఉండేటప్పుడు అది పెట్టుకుంటేది, వింటూ చేసుకుంటేది. అట్లా నిన్న లేక మొన్న విశ్వరూప సందర్శన యోగం పెట్టాను. అంటే రోజు 1-2 అధ్యాయాలు పెట్టుకుని వింటూ ఉండేదాన్ని. ఈ విశ్వరూప సందర్శన ఎన్నోసార్లు మన గురువుగారు వేరే వాడు చెప్పినప్పుడంతా విన్నాం. అది ఎందుకో నిన్నలా మొన్న ఆ విశ్వరూప సందర్శన యోగం వచ్చినప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చిందన్నమాట. ఇప్పుడు జ్ఞానం అంతా చెప్తున్నాడు కదా ఆయన కృష్ణ పరమాత్మ. ఆయన విశ్వరూపాన్ని ఈ 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని చూపించినాడు. ఎందుకు చూపాల్సి వచ్చింది? ఇప్పుడు మీకు అందరికీ ఏదో చిన్నగా మోడల్ చెప్పాను, ఏదో కథ చెప్పాను. ఆ కథ నాకు చూపించు అంటే సినిమా నేను చూపించే కథ ఉందా? కాదు కదా. ఊరికే మామూలుగా సజ్జన సాంగత్యం మనం చేసుకున్నాం. అట్లా ఆయన అన్ని విషయాలు కూలంకషంగా మనిషి అంటే ఏమి, ఎట్లా తయారవుతుంది, ప్రకృతి అంటే ఏమి, చైతన్యం అంటే ఏమి, కర్మలు ఎలా చేయాలి, ఇవన్నీ మొత్తం ఏటు చెట్టు వివరిస్తూ వస్తున్నాడు కదా. విశ్వరూపము ఆడ ప్రాక్టికల్. పుస్తకం అంతా చూడండి, యాడే కానీ ప్రాక్టికల్ లేదు, అంతా తిరిగినే. ఒక విశ్వరూప సందర్శన యోగం మాత్రమే ప్రాక్టికల్ ఉంది.
ఈయన ఎందుకు చూపించాడు అని నాకు క్వశ్చన్ వచ్చిందన్నమాట. క్వశ్చన్ వచ్చింది, అది అయిపోయింది, ఆఫ్ చేశాను. ఇంకా ఆ క్వశ్చన్ మీదనే మనసు ఉంది. కాసేపటికి నాకు సమాధానం కూడా లభించిందన్నమాట. ఎందుకు ఎట్లా లభించింది అంటే, ఆడ పూర్తిగా అవసరమైపోయింది కృష్ణ పరమాత్మ. ఎందుకంటే అర్జునుడు చెప్తూ ఉన్నాడు, అర్జునుడేమో తీసుకుంటున్నాడు. అయితే పూర్తిగా చలనం లేదు, పూర్తిగా అంత చక్కగా చలనం. ఇప్పుడు చిన్నపిల్లలకు ఏదన్నా కథ చెప్తుంటే ఊరికే మామూలుగా చెప్తుంటే ఊరికే ఊగొడతారు. మనం యాక్షన్ చేసి కొంచెము ఎమోషనల్గా చెప్తే పిల్లవాడు ఏం చేస్తాడు అని వాడు ఎమోషన్స్ చూపుతాడా లేదా? ఆ పిల్లవాని ఎమోషన్స్ చూస్తానే మనకేమనిపిస్తుంది, అబ్బా పిల్లవానికి చాలా బాగా అర్థమవుతుంది, వాడు బాగా గ్రహిస్తున్నాడు అనిపిస్తుంది. అయితే కృష్ణ పరమాత్మకు అర్జునుడి ముఖం చూస్తే వింటున్నాడే కానీ ఆ ఎమోషన్స్ కనపడలే. ఆయన లోపల తీసుకున్న తీరు, ఆ ఎమోషన్స్ ఆయనకు కనపడలే. ఎప్పుడైతే భావోద్రేకాలు అధికంగా ఉండేటప్పుడే కార్యం జరుగుతుంది. ఇప్పుడు ఒక మనిషి, నేను నీ దగ్గరకు వచ్చి నువ్వు నన్ను కొడతావా, కొట్టు అంటే కొడతావా? ఎందుకంటే నీకు ఉద్రేకం రావాలి కదా. నేను వచ్చి నీకేదన్నానో లేకుంటే నీ మీద చెయ్యేసో చేస్తే అప్పుడు నీ లోపల ఆ ఉద్రేకపు యొక్క గ్రంథులు ఆ రసాన్ని విడుదల చేస్తే అప్పుడు నీకు భావావేశం వచ్చి నన్ను కొట్టడానికి వస్తా, అవునా లేదా? అట్లా ఈయనలో ఉద్రేకం ఉద్రేకం కలిగితేనే ఇప్పుడు ఆడ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితేనే ధర్మ సంస్థాపన జరుగుతుంది. యుద్ధం జరుపుకోకుండా ఈయన చెప్పింది విని మనం కదా పల్లాపులు రామాయణం అంతా వింటాము, చెవుల్లో వేసుకుంటాం. సరే వాళ్ళు సీత, వాళ్ళు రాముడు, కారణ జన్ములు అనుకొని మనం వెళ్ళిపోతూ ఉంటాం, అవునా లేదా? మనకు ప్రసంగం విన్నంత మాత్రాన అంత విరిన హత్తుకుంటామా, అనుభవానికి తెచ్చుకోలేదు. ఆ పరిస్థితి ఆడ గమనించాడు అన్నమాట ఈ అర్జునుడు. ఎక్కువ భావోద్రేకాలు కలగలే, జ్ఞానమేమో వింటున్నాడు. కృష్ణుడికి అర్థమైంది, భావోద్రేకము కలిగించాలా, భావోద్రేకము కలిగిస్తే తప్ప అతను యుద్ధం చెయ్యడు. యుద్ధము చెయ్యకపోతే యుద్ధం జరగదు. ఇప్పుడు ఎన్నో ప్లాన్లు వేసుకొని పైన ఎంతో పెద్దగా ఒక విశ్వ ప్రణాళిక చేసుకొని ఈ భూమి మీద ధర్మ సంస్థాపన చేయడానికి ప్రణాళిక సిద్ధమైతే ఇప్పుడు అర్జునుడే మూల కారణం. ఇప్పుడు అర్జునుడుగానే నేను యుద్ధం చేయను అంటే పాండవులు, ధర్మరాజు ఒప్పుకోడు. ధర్మరాజు ఒప్పుకోకుండా పోతే సైన్యం యుద్ధం ఏం చేస్తుంది? యుద్ధం ఆగిపోతుంది. అప్పుడు శత్రువులు వీళ్ళు కౌరవులు విజృంభిస్తారు, అధర్మం పెచ్చు పెరిగిపోతుంది. అసలు వీళ్ళనందరినీ అంచడానికి, వీళ్ళనందరినీ పరిసమాప్తి చేయడానికి ఎంత పెద్ద ప్లాన్ జరిగింది విశ్వంలో. ఆ ప్లాన్ అంతా వృధా అయిపోతుంది. ఇప్పుడు చూడు, ఈ కర్ణుడు ఎవరు? సహస్ర కవచుడు, త్రేతాయుగంలో ఉండోడోడు, 1000 కవచాలు ఉండోడు. వాని మార్గాన్ని అంచడానికి నరనారాయణులు భూమి మీదకి వచ్చి జన్మ తీసుకొని ఆ బదరికాశ్రమం ఏర్పాటు చేసుకొని అక్కడ 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఒక కవచం ఒకరు పగలగొడతాడు. నిర్విరామంగా పగలగొడుతూనే ఉండాల. వాడు అంత శక్తివంతుడు. నరనారాయణులకు కూడా అంత శక్తి లేదు. అట్లాడి 999 కవచాలు పగలగొడతారు సహస్ర కవచం. ఒక్కటి మిగులుతుంది, అది తప్పించుకొని వెళ్ళిపోతాడు యుద్ధం చేయకుండా. వాడు ఇంకా అక్కడున్న త్రేతాయుగం నుంచి ఉన్నాడు. ఇప్పుడు ద్వాపర యుగానికి అంటే యుగాలు కాసుకొని ఉంటారన్నమాట ఈ ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పేసి. రామావతారంలో కూడా వాడు చిక్కలే. ఆ సహస్ర కవచుడు ఇంకా ఒక కవచం ఉంది కదా, వాడు చిక్కలేదన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు కర్ణుడిగా వచ్చినాడు. ఆ సహస్ర కవచుడే కర్ణుడిగా వచ్చాడు. వాడిని అంతమందించాల. ఎంతోమంది దేవతలంతా కూడా భూమి మీద జన్మ తీసుకున్నారు. చంద్రుడు అభిమన్యుడుగా జన్మ తీసుకున్నాడు. అష్టవసువుల్లో
లాస్ట్ వాడు ఈ యొక్క భీష్ముడిగా జన్మ తీసుకున్నాడు. బృహస్పతి దుర్యోధనుడిగా ద్రోణాచార్యుడిగా జన్మ తీసుకున్నాడు. ఇంత ప్లాన్ వేసుకొని వీటికొస్తే వీడు యుద్ధం చేయనని కూర్చుంటే ధర్మం ఎలా స్థాపితం చేయాలని ఆయనకు దిగులు పట్టుకొని ఇంకా ఉగ్ర రూపం ఏదైనా చూపిస్తే కదా ఎమోషన్స్ వచ్చేది. అందుకోసము ఆ యొక్క విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఆ విశ్వరూపం చూపించినప్పుడు అప్పుడు ఈ అర్జునుడికి కొంచెము ఒక రకమైనటువంటి మాయ పటాపంచలు అవుతుంది. పూర్తిగాలే కొంచెము బీటలు బారుతుంది. ఏం చెప్తాడు కృష్ణ అవి జరుపుకుంటా ఉండేటప్పుడు అది పెట్టుకుంటేది వింటూ చేసుకుంటేది. అట్లా నిన్న లేక మొన్న విశ్వరూప సందర్శన యోగం పెట్టాను. అంటే రోజు 1-2 అధ్యాయాలు పెట్టుకుని వింటూ ఉండేదాన్ని. ఈ విశ్వరూప సందర్శన ఎన్నోసార్లు మన గురువుగారు వేరే వాళ్ళు చెప్పినప్పుడంతా విన్నాం. అది ఎందుకో నిన్నలా మొన్న ఆ విశ్వరూప సందర్శన యోగం వచ్చినప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చిందన్నమాట. ఇప్పుడు జ్ఞానం అంతా చెప్తున్నాడు కదా ఆయన కృష్ణ పరమాత్మ. ఆయన విశ్వరూపాన్ని ఈ 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని చూపించినాడు. ఎందుకు చూపాల్సి వచ్చింది? ఇప్పుడు మీకు అందరికీ ఏదో చిన్నగా మోడల్ చెప్పాను, ఏదో కథ చెప్పాను. ఆ కథ నాకు చూపించు అంటే సినిమా నేను చూపించే కథ ఉందా? కాదు కదా. ఊరికే మామూలుగా సజ్జన సాంగత్యం మనం చేసుకున్నాం. అట్లా ఆయన అన్ని విషయాలు కూలంకషంగా మనిషి అంటే ఏమి, ఎట్లా తయారవుతుంది, ప్రకృతి అంటే ఏమి, చైతన్యం అంటే ఏమి, కర్మలు ఎలా చేయాలి, ఇవన్నీ మొత్తం ఏటు చెట్టు వివరిస్తూ వస్తున్నాడు కదా. విశ్వరూపము ఆడ ప్రాక్టికల్. పుస్తకం అంతా చూడండి, యాడే కానీ ప్రాక్టికల్ లేదు, అంతా తిరిగినే. ఒక విశ్వరూప సందర్శన యోగం మాత్రమే ప్రాక్టికల్ ఉంది. ఈయన ఎందుకు చూపించాడు అని నాకు క్వశ్చన్ వచ్చిందన్నమాట. క్వశ్చన్ వచ్చింది, అది అయిపోయింది, ఆఫ్ చేశాను. ఇంకా ఆ క్వశ్చన్ మీదనే మనసు ఉంది. కాసేపటికి నాకు సమాధానం కూడా లభించిందన్నమాట. ఎందుకు ఎట్లా లభించింది అంటే ఆడ పూర్తిగా అవసరమైపోయింది కృష్ణ పరమాత్మ. ఎందుకంటే అర్జునుడు చెప్తూ ఉన్నాడు, అర్జునుడేమో తీసుకుంటున్నాడు. అయితే పూర్తిగా చలనం లేదు, పూర్తిగా అంత చక్కగా చలనం. ఇప్పుడు చిన్నపిల్లలకు ఏదన్నా కథ చెప్తుంటే ఊరికే మామూలుగా చెప్తుంటే ఊరికే ఊగొడతారు. మనం యాక్షన్ చేసి కొంచెము ఎమోషనల్గా చెప్తే పిల్లవాడు ఏం చేస్తాడు అని వాడు ఎమోషన్స్ చూపుతాడా లేదా? ఆ పిల్లవాని ఎమోషన్స్ చూస్తానే మనకేమనిపిస్తుంది, అబ్బా పిల్లవానికి చాలా బాగా అర్థమవుతుంది, వాడు బాగా గ్రహిస్తున్నాడు అనిపిస్తుంది. అయితే కృష్ణ పరమాత్మకు అర్జునుడి ముఖం చూస్తే వింటున్నాడే కానీ ఆ ఎమోషన్స్ కనపడలే. ఆయన లోపల తీసుకున్న తీరు ఆ ఎమోషన్స్ ఆయనకు కనపడలే. ఎప్పుడైతే భావోద్రేకాలు అధికంగా ఉండేటప్పుడే కార్యం జరుగుతుంది. ఇప్పుడు ఒక మనిషి నేను నీ దగ్గరకు వచ్చి నువ్వు నన్ను కొడతావా, కొట్టు అంటే కొడతావా? ఎందుకంటే నీకు ఉద్రేకం రావాలి కదా. నేను వచ్చి నీకేదన్నానో లేకుంటే నీ మీద చెయ్యేసో చేస్తే అప్పుడు నీ లోపల ఆ ఉద్రేకపు యొక్క గ్రంథులు ఆ రసాన్ని విడుదల చేస్తే అప్పుడు నీకు భావావేశం వచ్చి నన్ను కొట్టడానికి వస్తా, అవునా లేదా? అట్లా ఈయనలో ఉద్రేకం ఉద్రేకం కలిగితేనే ఇప్పుడు ఆడ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితేనే ధర్మ సంస్థాపన జరుగుతుంది. యుద్ధం జరుపుకోకుండా ఈయన చెప్పింది విని మనం కదా పల్లాపులు రామాయణం అంతా వింటాము, చెవుల్లో వేసుకుంటాం. సరే వాళ్ళు సీత, వాళ్ళు రాముడు కారణ జన్ములు అనుకొని మనం వెళ్ళిపోతూ ఉంటాం, అవునా లేదా? మనకు ప్రసంగం విన్నంత మాత్రాన అంత విరిన హత్తుకుంటామా, అనుభవానికి తెచ్చుకోలేదు. ఆ పరిస్థితి ఆడ గమనించాడు అన్నమాట ఈ అర్జునుడు. ఎక్కువ భావోద్రేకాలు కలగలే, జ్ఞానమేమో వింటున్నాడు. కృష్ణుడికి అర్థమైంది, భావోద్రేకము కలిగించాలా, భావోద్రేకము కలిగిస్తే తప్ప అతను యుద్ధం చెయ్యడు. యుద్ధము చెయ్యకపోతే
యుద్ధం జరగదు. ఇప్పుడు ఎన్నో ప్లాన్లు వేసుకొని పైన ఎంతో పెద్దగా ఒక విశ్వ ప్రణాళిక చేసుకొని ఈ భూమి మీద ధర్మ సంస్థాపన చేయడానికి ప్రణాళిక సిద్ధమైతే ఇప్పుడు అర్జునుడే మూల కారణం. ఇప్పుడు అర్జునుడుగానే నేను యుద్ధం చేయను అంటే పాండవులు ధర్మరాజు ఒప్పుకోడు. ధర్మరాజు ఒప్పుకోకుండా పోతే సైన్యం యుద్ధం ఏం చేస్తుంది? యుద్ధం ఆగిపోతుంది. అప్పుడు శత్రువులు వీళ్ళు కౌరవులు విజృంభిస్తారు. అధర్మం పెచ్చు పెరిగిపోతుంది. అసలు వీళ్ళనందరినీ అంచడానికి, వీళ్ళనందరినీ పరిసమాప్తి చేయడానికి ఎంత పెద్ద ప్లాన్ జరిగింది విషయంలో. ఆ ప్లాన్ అంతా వృధా అయిపోతుంది. ఇప్పుడు చూడు, ఈ కర్ణుడు ఎవరు? సహస్ర కవచుడు, త్రేతాయుగంలో ఉండోడోడు, 1000 కవచాలు ఉన్నోడు. వాని మార్గాన్ని అంచడానికి నరనారాయణులు భూమి మీదకి వచ్చి జన్మ తీసుకొని ఆ బదరికాశ్రమం ఏర్పాటు చేసుకొని అక్కడ 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఒక కవచం ఒకరు పగలగొడతాడు. నిర్విరామంగా పగలగొడుతూనే ఉండాల. వాడు అంత శక్తివంతుడు. నరనారాయణులకు కూడా అంత శక్తి లేదు. అట్లాడి 999 కవచాలు పగలగొడతారు సహస్ర కవచం. ఒక్కటి మిగులుతుంది, అది తప్పించుకొని వెళ్ళిపోతాడు యుద్ధం చేయకుండా. వాడు ఇంకా అక్కడున్న త్రేతాయుగం నుంచి ఉన్నాడు. ఇప్పుడు ద్వాపర యుగానికి అంటే యుగాలు కాసుకొని ఉంటారన్నమాట ఈ ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పేసి. రామావతారంలో కూడా వాడు చిక్కలే. ఆ సహస్ర కవచుడు ఇంకా ఒక కవచం ఉంది కదా, వాడు చిక్కలేదన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు కర్ణుడిగా వచ్చినాడు. ఆ సహస్ర కవచుడే కర్ణుడిగా వచ్చాడు. వాడిని అంతమందించాల. ఎంతోమంది దేవతలంతా కూడా భూమి మీద జన్మ తీసుకున్నారు. చంద్రుడు అభిమన్యుడుగా జన్మ తీసుకున్నాడు. అష్టవసువుల్లో లాస్ట్ వాడు ఈ యొక్క భీష్ముడిగా జన్మ తీసుకున్నాడు. బృహస్పతి దుర్యోధనుడిగా ద్రోణాచార్యుడిగా జన్మ తీసుకున్నాడు. ఇంత ప్లాన్ వేసుకొని వీటికొస్తే వీడు యుద్ధం చేయనని కూర్చుంటే ధర్మం ఎలా స్థాపనం చేయాలని ఆయనకు దిగులు పట్టుకొని ఇంకా ఉగ్ర రూపం ఏదైనా చూపిస్తే కదా ఎమోషన్స్ వచ్చేది. అందుకోసము ఆ యొక్క విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఆ విశ్వరూపం చూపించినప్పుడు అప్పుడు ఈ అర్జునుడికి కొంచెము ఒక రకమైనటువంటి మాయ పటాపంచలు అవుతుంది. పూర్తిగాలే, కొంచెము బీటలు బారుతుంది. ఏం చెప్తాడు? కృష్ణ, నువ్వు ఎన్నాళ్ళు యదువంశంనివి, గొల్లోనివి, నా స్నేహితుడుని చిన్న చూపుతో నా పక్కన కూర్చొని పెట్టుకొని ఇది చేసుకున్నాను. నీవు ఎంత గొప్పవానివి, నీవు మామూలు మనిషి కాదు, విరాట్ స్వరూపంవి. నీ యొక్క కోరల్లో దుర్మార్గులంతా పోతున్నారు. ఈ యొక్క విశ్వరూపాన్ని నేను దర్శించలేకోకుండాను. మామూలు రూపం చూడుని అతడు ఆర్తితో వేడుకుంటాడు. అంటే ఆ ఎమోషన్స్ను పుట్టించాడు ప్రత్యక్షంగా అని. అందువలన విశ్వరూపం చూపాల్సి వచ్చింది. లేకపోతే ఆడ విశ్వరూపం చూపాల్సిన పని లేదు అని చెప్పి నాకు జవాబు వచ్చే కొన్నికి నాకు ఒక రకంగా బాగా హ్యాపీ అనిపించా. ఎందుకు నేను క్వశ్చన్ వేసుకున్నాను, ఎందుకు విశ్వరూపం చూపించాల్సి వచ్చింది అని. అప్పుడు ఆయన ఎందుకు చూపించాల్సి వచ్చింది అనేది నాకు సమాధానం దొరికా. నేను వేసిన క్వశ్చన్కు సమాధానం నాకు సాటిస్ఫాక్షన్ అయ్యే కొద్దికి తృప్తి కలిగా. ఇదే అనుభవం అన్నమాట. అయితే అది నిజమో కాదో నాకు తెలియదు. ఆ గీతాచార్యులకే తెలియవల్ల, ఆ అర్జునుడికి తెలియవల్ల, వాళ్ళ యొక్క అంశకు ఉండేటటువంటి పెద్ద పెద్ద ప్రవచనకారులకు తెలియవల్ల నాకు వచ్చిన అనుభవం మాత్రమే చెప్తున్నాను. అది నిజమో కాదో తెలియదు, నాకు మాత్రం సాటిస్ఫాక్షన్. అప్పుడు అర్జునుడు ఉద్యుక్తుడాయ్ యుద్ధం చేసేదానికి, ధర్మ సంస్థాపన ఇప్పుడు జరుగుతుందని కృష్ణునికి అనిపించి మామూలు రూపం చూపించాడు. అప్పటికి కూడా అనిపించకపోతే ఇంకొకటి ఏమన్నా ప్రయోగం చేసినో ఏమో మనకు వెళ్ళదు. ఇప్పుడు ఆయన చేసిన ప్రయోగం ఫలితం చేయండి. ఎందుకు మనము ప్రయోగశాలలో బుక్కులో ఆక్సిజన్ తయారు చేసే విధానం తెలుసుకుంటాం.
మనకంత తృప్తి ఉంటుందా? అదే ప్రయోగశాలలో ఆక్సిజన్ గాన మనం తయారు చేస్తే ఆ ప్రయోగం సఫలమైతే ఎంత ఆనందం కలుగుతుంది. అంత ఆనందం కలిగిందన్నమాట నాకు ఈ అవకాశాన్ని మన పాండురంగయ్య గారు, విజయలక్ష్మి మేడము, మీరందరూ కూడా నాకు అవకాశం ఇచ్చినారు. మీ అందరికీ కూడా శతకోటి నమస్కారములు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సకల ప్రాణికోటి సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు సుబ్బరత్నమ్మ మేడం గారు ఆత్మజ్ఞానాన్ని సంబోధిస్తూ భగవద్గీతలో 4 భాగాలుగా ఉన్నటువంటి ధ్యానయోగం, జ్ఞానయోగం, కర్మయోగం గురించి చెప్తూ దాన్ని ఎంతో మనకు తెలిసిన విషయాన్ని కూడా మళ్ళా మనకి ఈ మైత్రేయ బుద్ధుడు అయినటువంటి పత్రిజీ గారు ఆనాపానసతి అని మనకు తెలియజేసినందుకు మేడంకి మన పరబ్రహ్మ పిరమిడ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, విజయలక్ష్మీదేవి గారికి ఒక 15 నిమిషాలు ఆమె ఏ సబ్జెక్ట్ అయినా తీసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జగద్గురు పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి హాజరైనటువంటి ధ్యానులు, జ్ఞానులు, ఆత్మీయులందరికీ ఆత్మ ప్రణామాలు. పరమ గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఉత్తర గీతలోని ఒక శ్లోకం చెప్తాను మాస్టర్స్. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జపః, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయః, ధ్యానకోటి సమోలయః. అంటే కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానము, కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానము, కోటి జపాలు ఒక ధ్యానంతో సమానము, కోటి ధ్యానాలు ఒక లయంతో సమానము. మానవుడు అంటే ఏమి అంటే దేహము, మానవుడు అంటే ఏమి అంటే దేహము, మనసు, ఆత్మ. దేహము, మనసు, ఆత్మ కలిపితే మానవుడు అంటాము. ఈ మనసులో ఇంకొక కొన్ని లక్షణాలు ఉన్నాయట. మనసులో బుద్ధి, చిత్తము, అహంకారం కూడా ఉంది. మనము చేసే పనులన్నీ కూడా రోజు దినవారీ చేసే కర్మలు, అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు చేసే పనులన్నీ కామ్యకర్మలు అంటారు. తర్వాత నైమిత్తిక కర్మలు అంటే పూజలు, యోగా, శాస్త్రాలు, యాగాలు, యజ్ఞాలు అవన్నీ చేసేటివి నైమిత్తిక కర్మలు అంటారు. వీటి వల్ల, నైమిత్తిక కర్మల వల్ల పుణ్యం వస్తుంది కానీ మోక్షము రాదు. అదే కొన్ని నిషిద్ధ కర్మలు ఉన్నాయి. నిషిద్ధ కర్మలు అంటే చేయకూడని పనులు, అంటే తాగుడు, జూదము, వ్యభిచారము, దొంగతనము, ఇతరులపైన చాడీలు చెప్పటము, ఇలాంటివన్నీ నిషిద్ధ కర్మలు. కొన్ని పుణ్యకర్మలు, పాపకర్మలు అని కూడా ఉంటాయి మనకి. పుణ్యం చేస్తే పుణ్యకర్మలు, పాపం చేస్తే పాపకర్మలు. అంటే మనం చేసే కర్మలు బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. పుణ్యం చేస్తేనేమో మనకి బంగారు సంకెళ్ళు, పాపం చేస్తేనేమో మనకి ఇనుప సంకెళ్ళు. సో రెండు చేసినా మనము జన్మ ఎత్తాల్సిందే. పునరపి జననం, పునరపి మరణం. అంటే పుణ్యం చేసినా భూమి మీదకి రావాల్సిందే, అనుభవించడానికి, భోగాలు అనుభవించడానికి. పాపం చేసినా భూమి మీదకి రావాల్సిందే మళ్ళీ, ఎందుకంటే దుఃఖాన్ని అవన్నీ అనుభవించాలి కదా కర్మలు. సో మనకు జన్మ ఎలా తీసుకుంటామంటే, ఇంతకుముందు నేను అన్నీ చెప్పాను. జన్మలు ఏ విధంగా తీసుకుంటామనేది టాపిక్ కాకుండా, తరువాత మనం ఏ విధంగా మనము భగవంతుని చేరదాము అనే దాని గురించి చెప్తాను. ఇప్పుడు పూర్ణాత్మ నుంచి మనము అంశాత్మలుగా భూమి మీదకి వచ్చినాము. అంశాత్మలుగా వచ్చిన తర్వాత ఇందాక మేడం చెప్పారు, తమోగుణ జన్మలు, రజోగుణ జన్మలు, సత్వగుణ జన్మలు. సో వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఆ విధంగా జన్మలు ఎత్తుతూనే ఉంటారు.
మళ్ళీ మరణం తీసుకుంటారు, మళ్ళీ జన్మ ఎత్తుతూనే ఉంటారు. కానీ మనం చేసే కార్యాలు బట్టి సంకల్పాలు వికల్పాలు అని కూడా చెప్పారు కదా. మనసు చేస్తుంది సంకల్పాలు వికల్పాలు. బుద్ధి ఏం చేస్తుంది? జ్ఞానాన్ని ఇస్తుంది. సరే, ఒక భగవద్గీతలో ఒక చోట చెప్పారనమాట, పత్రం పుష్పం ఫలం తోయం అని. పత్రం అంటే మనసు చంచలమైనది, అంటే సంకల్పాలు వికల్పాలు చేస్తుంది, ఆకులాగా అటు ఇటు కదులుతుందనమాట. దాన్ని ఏమంటారు? పత్రం అంటారు. పుష్పం అంటే బుద్ధి అన్నమాట. బుద్ధి సాధన చేస్తే బుద్ధి వికసిస్తుంది అంటారు. పత్రం పుష్పం. ఫలం అంటే అహంకారం అన్నమాట. ఫలం అంటే అహంకారం. తోయం అంటే నీరు. కానీ భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఏమని చెప్పాడంటే, పత్రం పుష్పం ఫలం తోయం నాకు సమర్పించండి అని చెప్తే, మన వాళ్ళంతా ఏం చేశారు? పూర్వకాలంలో ఏ విధంగా భక్తి మార్గంలో నడిచేవాళ్ళు తమలపాకులు, టెంకాయలు ఇవన్నీ సమర్పిస్తూ నీళ్ళు అవన్నీ సమర్పించి చేసేవాళ్ళు. కానీ అది కాదనమాట. కొంతమంది భగవద్గీత చదివినా భక్తి మార్గాన్ని వదిలిపెట్టడం లేదు. అంటే భక్తి మార్గము మనకి వదిలిపెట్టమని కాదు, భక్తి మార్గము మనకి గుణాది లాంటిది. దాని తరువాత ఏముంది? ధ్యాన మార్గానికి వస్తాము. భక్తి మార్గము తమో గుణాన్ని జయిస్తుంది, తమో గుణాన్ని తగ్గించి మంచి గుణానికి తీసుకువెళ్తుంది. అప్పుడు ధ్యాన మార్గంలోకి మనం అడుగు పెడతాము. ఇప్పుడు ధ్యాన మార్గంలోకి అడుగు పెట్టడానికి మన పత్రిజీ గురువు గారు వచ్చిన తర్వాతనే మనకి ధ్యానం అంటే ఏమిటో అనేది తెలిసింది. అంతకుముందు మనకు తెలియదు. మనం ఎవరైనా ఏమన్నా మాట్లాడితే ఎదురిచ్చి మాట్లాడేది అలా చేసేవాళ్ళం, అవునా? ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అరే ఎవరిని ఏమీ మనం అనకూడదు, మనమున్న వాళ్ళు అన్నారు అంటే మనము తెలుసుకోవడానికే వాళ్ళు అన్న మాట ఎందుకు అన్నారు అని మనము మన లోపలికి మనం విశదీకరించుకుంటే, ఓహో నాలో ఈ పొరపాటు ఉంది, ఈ పొరపాటుని నేను సరి చేసుకోవాలా అనేది మనకు తెలుస్తుందన్నమాట. ఇంకొకటి, ఏ పని చేసినా కర్తృత్వ భావన ఉండకూడదు. అది ఇంతకుముందు మనకు తెలియదు. నేను ఇంత దానం చేసినాను, ఇంత వాళ్ళకి ఇచ్చినాను, ఇంత ఇది చేసినాను అని చెప్పడం వల్ల వాళ్ళకేమీ ముక్తి కలగదు. అంటే కర్తృత్వ భావన అంటే నేను చేస్తున్నాను అనే భావన వదిలిపెట్టి నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు. భగవంతుడు అంటే ఎక్కడో విగ్రహములో లేడు. అందరి 84 లక్షల జీవరాశుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతులే అని ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనలోనూ ఉన్నాడు భగవంతుడు, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. మనం చేస్తున్నాము ఈ పని అంటాము, కానీ మనము చేయటం లేదు. మన చేత భగవంతుడు చైతన్య శక్తి, ఆత్మ చైతన్య శక్తి మన ద్వారా చేయిస్తుంది, కానీ మనము చేస్తున్నామనే భావన మనకుంది. దేహానికి దేహభావన ఉంటుంది, ఆత్మకు ఆత్మభావన ఉంటుంది. దేహానికి ఏముంటుంది? సుఖము, దుఃఖము, భోగము, నష్టము, లాభము అనేటివన్నీ శరీరానికి ఉంటాయి. దీన్ని దేహభావన అంటారు. ఆత్మభావన అంటే ఏముంటుంది? ఆత్మకు సంబంధించినది. ఆత్మ ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, సాక్షిభూతంగా ఉంటుంది, కానీ ఏ పని చెయ్యదు అని. మనం ధ్యానం చేస్తే ధ్యానం ఎలా చేయాలి అనేది మన పత్రిజీ గురువు గారు ఆనాపానసతి ద్వారా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, ధ్యానం వల్ల మీకు మోక్షము ముక్తి కలుగుతుంది అని చెప్పారు. ముక్తి అంటే ఏమి అంటే దుఃఖరాహిత్యము. మనము జీవితంలో ఎన్నో దుఃఖాలు పడుతుంటాము. దానివల్ల ముక్తి ద్వారా కొన్ని దుఃఖాలు పోగొట్టుకుంటే అప్పుడు మనకు ముక్తి వచ్చింది అంటాము. అంటే దుఃఖాన్ని తొలగించుకోవడమే ముక్తి. అట్లే మోక్షము కావాలంటే మనము లాభము వద్దు, నష్టము వద్దు, పుణ్యము వద్దు, పాపము వద్దుని ఈ స్థితి దాటి దీనిపైన స్థితికి ఎదిగి మనకు జన్మరాహిత్యం కావాలా అనుకుంటామే, అది మోక్షము. రెండిటికి కొంచెమే తేడా, ముక్తికి మోక్షానికి కొంచెమే తేడా, కానీ రెండు మీనింగులు కొంచెం వెనుక ముందునే ఉంటాయన్నమాట. ఇట్లా కొన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా ఏమన్నా అనుమానం ఉంటే ఏదన్నా ఉంటే కానీ అడగచ్చు, నేను సమాధానాలు చెప్తాను.
ఇప్పుడు మేడం అడిగిన దాంట్లో కానీ మేడం చెప్పిన దాంట్లో కానీ ఏమిట్లో అయినా కూడా మీకు ఏమైనా అనుమానాలు అర్థం కాకపోతే ఏదైనా అడగండి, నేను సమాధానాలు చెప్తా. ఏమీ అనుమానాలు లేవనుకుంటా, అందరూ బాగా విన్నట్లున్నారు. అడగండి, ఏదైనా అడగండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, దానికి నేను సమాధానము చెప్పగలను. వస్తుంది. భగవంతుడు పలికిస్తాడనమాట, అది ప్రతి ఒక్కరికి తెలుసు. మనం 2 సంవత్సరాలు దాదాపు ధ్యానం చేసుకున్నాము. అక్కడ ఉన్నటువంటి జ్ఞాన నవరత్నాలు అయితేనేమి, ఆదర్శ సూత్రాలు 18 అయితేనేమి, తులసి దళము 1 అయితేనేమి, తులసి దళము 2 అయితేనేమి, వాక్క్షేత్రము ఇన్ని తెలుసుకున్నాం కదా. ఏమైనా డౌట్లు ఉంటే ఒక్కటి డౌట్ మీరు మర్చిపోయినా కూడా ఆ డౌట్ ఏది అడిగినా కూడా సమాధానం చెప్పే స్థితిలో ఉన్నారు. ఇంకో విషయం మేడం, మీ మాస్టర్స్ మీకు ముక్తి కర్మలు చేయండి అంటారు. ముక్తి కర్మలు చేయండి అంటే ధ్యానానికి సంబంధించిన ధ్యానం క్లాసులు పెట్టడము, ధ్యానాన్ని ఇతరులకు నేర్పించడము, ధ్యాన కార్యక్రమాలకి సేవ చేయడము, ఇలాంటివన్నీ చేస్తే మీకు ముక్తి కర్మలు లభిస్తాయి. వీటిని ముక్తి కర్మలు అని కూడా అంటారనమాట. ధ్యానం క్లాసులు ఎక్కడ పెట్టినా వెళ్ళడము, మనకు చేతనైన సహాయం చేయడము, దానికి మీ వంతు సహకారంగా అన్నదానానికి కానీ అన్నప్రసాదానికి కానీ ఏదైనా ఇవ్వడము, వీటికి మనం ఎంతో ఖర్చు పెడుతుంటాము. అవన్నీ కూడా ప్రయోజనం లేదు. కానీ ఈ ముక్తి కర్మలు చేస్తే మీకు ముందుకి మోక్షం వస్తుంది, ముక్తి కలుగుతుంది అనమాట. మనం ధ్యానం బాగా చేయాలా అని తపన ఉంది అంటే ఒక 5 పాయింట్లు ఉన్నాయన్నమాట. ఏ 5 పాయింట్లు ఏమి అంటే, వాక్కు దోషరహితంగా ఉండాల. అంటే మనం మాట్లాడే మాట స్వచ్ఛంగా సత్యంగా ఉండాల. ఏదైనా మాట్లాడేటప్పుడు మనం అనుభవానికి తీసుకొని మన అనుభవించిన తర్వాతనే ఇతరులకి మనం చెప్పాల. వాక్కు దోషరహితంగా ఉండాల. దేనిని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. దేనిని వ్యక్తిగతంగా అంటే, ఇప్పుడు ఎవరైనా మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, ఆయన ఇట్లా అన్నాడే అనే బాధ వదిలిపెట్టి, నన్ను కాదు అనిండేది, నేను ఆత్మను, ఈ దేహానికి అన్నారు అనే భావన వాళ్ళకి కలగాలి. దేనిని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఊహాగానాలు కూడా చేసుకోకూడదు. అంటే నాకు ఒక ఇల్లు ఉంది చాలు, ఇంకా 4 ఇళ్ళు కావాలా, ఇంకా 10 ఇండ్లు కావాలా, 10 కార్లు కావాలా, ఇలాంటివన్నీ అనుకొని నాకు పిల్లలకు కావాలని కోరుకొని దానివల్ల అప్పులు చేసి దానివల్ల ఇబ్బందులు పడితే ఎవరు బాధపడేది? వాళ్ళు బాగానే ఉంటారు, నువ్వే ఇబ్బంది పడతావు. నీ జీవితం అంతా సంపాదనకి ఖర్చుకే సరిపోతుంది. నువ్వు మోక్షాన్ని ఎప్పుడు పొందుతావు, ముక్తిని ఎప్పుడు పొందుతావు? కాబట్టి బంధాల నుంచి కూడా కొంత విముక్తి మనకు కలగాల. అట్లంటే అందరినీ వదిలిపెట్టి వెళ్ళమని కాదు. బంధాలంటే బంధములో ఉంటూ మనము ఈ కార్యక్రమాలు చేయాల. బంధంలో ఉండాలా, ఉండకూడదని ఎవ్వరూ చెప్పరు. బంధానికి అతీతంగా మనం చేయాల. అంటే వాళ్ళని చూసుకోవాలా, వాళ్ళకి చేయవలసింది చేయాలా, మన ధర్మాన్ని మనము పాటించాలి. ధర్మాలు కూడా ఎన్నో ఉన్నాయి కదా, కుటుంబ ధర్మము, స్వాధ్యాయ ధర్మము, అన్ని చాలా ఉన్నాయి, 9 ఉన్నాయి ధర్మాలు. ధ్యాన ధర్మము, అహింసా ధర్మము చాలా ఉన్నాయి. వీటిలో ఏది పాటించినా కూడా మీకు ముక్తి కలుగుతుంది. అంటే అహింసా ధర్మము అని ఎందుకు చెప్పారు మన పత్రిజీ గారు అంటే, ఇప్పుడు ధ్యానం చేస్తాం మనము, మీరు ఆ అహింస అంటే జంతువులని చంపి తినడం వల్ల మీరు తొందరగా ధ్యాన మార్గంలోకి రాలేకపోతారు. అదే మీరు శాకాహారం తీసుకుంటే తొందరగా ఈ ధ్యాన మార్గంలోకి వస్తారు. అంటే మనలో కోపోద్వేగము అలాంటివి ఉండవు. అందుకే కదా పత్రిజీ గురువు గారు తెల్లవాయి కూడా వాడకూడదు అని చెప్పారు. ఇంకోటి వేరేటి కూడా వాడకూడదు, మనం శాకాహారమే తీసుకోవాలా. శాకాహార ర్యాలీకి మనము సహాయం చేయాలా. శాకాహార ర్యాలీలు ఎక్కడన్నా జరుగుతూ ఉంటే మనము ఆ శాకాహార ర్యాలీలో పాల్గొని ఇతరులకి ధ్యానం చేయాలా అనే భావన
చెప్పాలి. ఇప్పుడు నేను ఇంతకు ముందంతా కూడా నా అనుభవం చెప్తాను. ధ్యానం అంటే కూడా నాకేమో తెలియదు. నాకు ఈ 3.5 సంవత్సరం నుంచినే ధ్యానం అంటే తెలిసింది. అంతకుముందు నాకేమీ తెలియదు. ఇల్లు, సంసారము, ఆఫీసు, ఉద్యోగం ఇవి తప్ప వేరే ఏమీ తెలియదు. కానీ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నాను, నిద్ర బాగా పోతున్నాను, వచ్చిన వాళ్ళతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, హ్యాపీగా జీవనం చేస్తున్నాను. ఎందుకు అంటే మన పిల్లలు దూరం ఉంటారు, వాళ్ళతో వచ్చినప్పుడు చేసి పెడతాము, చూసుకుంటాము. అంతేగాని వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి ఫోన్లు చేయడము, నువ్వు ఎట్లున్నావు, నువ్వేం చేస్తున్నావు అనే భావనలో నాలో లేదు. వాళ్ళు చేస్తే మాట్లాడతాను, నాకు చెయ్యాలా అనిపిస్తే చేస్తాను. సో ఈ మార్గంలో ఉన్నాను కాబట్టి నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. అంటే చిన్న చిన్నవి దగ్గు, పడిసము, జ్వరం ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి దేహానికే కదా, ఆత్మకు ఏమీ ఉండవు. ఇవి నేను తెలుసుకున్నాను అనమాట. కొన్ని అనుభవపూర్వకంగా కూడా నాకు వచ్చినాయి, అవి జరిగినాయి కూడా. మేమంతా కూడా ఇప్పుడు మన ఇంటికి ఎంతమందో గురువులు వస్తారు ఈ ధ్యాన మందిరానికంటే పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరానికి ఎంతమందో వస్తారు. వచ్చిన గురువులందరినీ మనం అందరూ పత్రిజీ శిష్యులే కాబట్టి అందరినీ ఆహ్వానిస్తాము. కానీ వాళ్ళు చెప్పే మాటలు అందరూ వినండి. మీకు ఏది నచ్చితే దాన్ని తీసుకోండి. అంతే. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కటి తెలుసుకుంటాం. ఇప్పుడు మన ఇంటికి రామలక్ష్మణులు వచ్చారు, అవునా? రామలక్ష్మణులు చదువు రాదు మేమేమి చెప్పలేము అన్నారు. కానీ ఒక మాట వాళ్ళు చెప్పారు. మీకు ఎవరికైనా గుర్తుందా? రామలక్ష్మణులు ఫైటర్స్. ఓకే, దానికి నేనే చెప్తాను. ఇప్పుడు రోజులో పొద్దునుంచి సాయంకాలం వరకు మనం ఎవరెవరినో ఏమేమో అనింటాము. వాళ్ళు ఒక మాట అనింటే నేను ఒక మాట అనింటాను, వాళ్ళు ఏదో చెప్పింటే నేను చెప్పింటాను. ఇవన్నీ మనకు రాత్రి పడుకునే ముందు, ఈరోజు ఉదయం పొద్దున్న నుంచి రాత్రి వరకు జరిగిన విషయాలలో ఎవరికైనా మనసు బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి, నేను కూడా వాళ్ళని క్షమిస్తాను అనే భావన తెలుసుకున్నాం కదా. అంటే చదువు రాదు అన్నది ఇక్కడ చదువు వచ్చిన వాళ్ళే చదువుకొని సజ్జన సాంగత్యం చేయాలా, నేర్చుకోవాలా అనేది అయితే ఏమీ లేదు. చదువు రాకున్నా, చదువు వచ్చినా, వయసుతో సంబంధం లేకున్నా ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ఎవరైనా ధ్యానం చేయొచ్చు, ఎవరైనా ధ్యానాన్ని పక్కన వాళ్లకు తెలియజేయచ్చు. ఇంకో విషయం, మీరు చేసేది ఇప్పుడు పలానా చోటుకి మేము వెళ్తున్నాము, మీరు కూడా రండి అని ఒక మాట చెప్పొచ్చు. అటుపక్క వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు, అది మీకు సంబంధం లేదు. కానీ మీరది ముక్తి కర్మ అవుతుంది. అది చిన్న విషయము. ఇప్పుడు తన్మన్గా సహాయం చేయండి అంటారు. తనువుతో చేసేటివి ఉంటాయి, మనసుతో చేసేటివి ఉంటాయి, ఇంకోటి ధనంతో చేసేటివి ఉంటాయి. అరే నా దగ్గర ధనం లేదు, నేను ఏ విధంగా చేయాలా అంటే మీరు తనువుతో సహాయం చేయొచ్చు కదా. మంచినీళ్ళు ఇవ్వచ్చు, ప్రసాదం పెట్టచ్చు, ఇంకొకరికి మనిషికి సహాయం చేయొచ్చు. ఎవరైనా నడచలేని వాళ్ళు ఉంటే వాళ్ళని చేయి పట్టుకొని నడిపించుకొని తీసుకుపోవచ్చు. ఎవరైనా ఏదన్నా అడ్రస్ అడిగితే నాకు తెలీదు అనుకోకుండా, శత్రువు అడిగినా కూడా మనము సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి. అతను శత్రువే కావచ్చు, మన దగ్గరకు వచ్చి అడిగినాడు, మనం చెప్తే పోతుంది కదా, వీడికి ఎందుకు చెప్పాలా అనే భావన మనలో ఉండకూడదు. ఎప్పుడైతే ఆ భావన ఉంటుందో మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తామన్నమాట. మనం ఈ స్థితిలో ఉన్న వాళ్ళము ఇంకా కొంచెము పై స్థితికి వెళ్తామన్నమాట. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న కార్యాలు కూడా మనము చేసే ముక్తిని పొందొచ్చు, సుఖాన్ని పొందొచ్చు. సుఖం అంటే మనం ఒకరికి మంచి చేస్తే మేము చేసినామనే భావన నీలో పెట్టుకో. అంతేగాని నేను చేసినానని డబ్బా కొట్టకూడదు. అంటే సెల్ఫ్ డబ్బా అంటారు. నేను ఇది చేసినాను, అది చేసినాను, నేను ఇంతమంది వచ్చిండ్రి, నాకు ఇంతమంది అయినారు అనే భావన ఎప్పుడూ ఉండకూడదు. వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. వచ్చినా మనోళ్ళే, రాకున్నా కూడా మన వాళ్ళే అనే భావన నీలో కలిగి ఉండల్లా మేడం. ఇంతకంటే వేరే ఏం లేదు. మీరు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి, సమాధానాలు అయితే చెప్పగలను. ఏమీ లేకపోతే ఇంతటితో ముగిస్తాను. ఇంతవరకు విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతా స్వరూపాలైన దేవతా దేవుళ్ళందరికీ ఆత్మ ప్రణామాలు స్వామి.
ఇది మనము ధ్యానంలో భక్తి మార్గంలో కొన్ని నడుచుకోవాలి, అవి వదలకూడదని మనం ఎవరు చెప్పలేరు. పత్రిజీ ప్రతి ఒక్కరికి చెప్పేది, నువ్వు చేసుకుంటావా ధ్యానం చేసుకోపో, నువ్వు ఊరికి వెళ్తావా వెళ్ళిపో, నాకు ఇది కాల్సామంటే అది అట్లే అనుకో. ఆయన ఆ స్థితి ఎట్లా ఉంటుందంటే కృష్ణ భగవానుడు ఏ స్థితిలో ఉన్నాడో ఈ డైమెన్షన్స్కి పత్రిజీ ఆ శక్తి స్వరూపంతో మనకు కావలసినటువంటి ఆ కాలంలో ఆ విధంగా జరిగినాయి. కానీ ఈ కాలంలో ఈ కలియుగంలో ఈ డైమెన్షన్స్లో మనము ధ్యానమే సులభతరమైనది. ధ్యానమే అంటే శ్వాస మీద ధ్యాస. ఊపిరుంటేనే మనకి ఊపిరి వెళ్ళిపోయిందా శివుడు ఈ శివతాండవము ఇంత ఆనందంలో ఉన్నామే, ఈ శివత్వం ఉంటేనే మనకి శక్తి వస్తుంది. ఈ గాలి పక్కకు పోయిందా గోవిందా. కనుక ఈ దేహము ఉన్నప్పుడే దేహిని పట్టుకోండి. దేహము ఈ దేహం అంటే ఈ శరీరం, ఈ శరీరంతో చేసేటివే శరీరానికి అవి అంత ఉండవు. ఆత్మతో చేసేటివి ప్రతి ఒక్కటే ఉంటుంది. కానీ సృష్టిని పట్టుకుంటే యోగి కాలేడు, సృష్టికర్తను పట్టుకుంటే యోగి అవుతాడు. పరమాత్మకు పంచభూతాలకు లేని కులమతాలు శాశ్వతము కాని దేహాలు ఎందుకు తల్లి? ఈ శాశ్వతం కాదు, ఈ శాశ్వతం కాని దేహాలు నాది మాది మనది అనేది రాల. ఇది నాది ఇది మాది అనేది కాదు కావాల్సింది. ఈ స్వార్థం మనం వదిలితే బుద్ధి ఆత్మజ్ఞానం ద్వారా ఈ ధ్యాన మార్గం ద్వారా మనకు శుద్ధమవుతుంది. బుద్ధి ఎప్పుడు శుద్ధమవుతుంది? శుద్ధత్వం ఉంటేనే నీకు బుద్ధత్వం వస్తుంది. అదే బుద్ధుడు, అదే మైత్రేయ బుద్ధుడు, అదే సుభాష్ పత్రిజీకి జయ హో జయ హో జయ హో జయ.